హరే కృష్ణ దండత్నామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శిల ప్రభుపాద లీలామృతం కక్షంలోకి. ఈరోజు మనం శిల ప్రభుపాద లీలామృతంలో చాలా ముఖ్యమైన విషయాలు చర్చించుకుంటాము. మనము ఇంతకుముందు భాగంలో మొదటి భాగం ఇస్కాన్కి ముప్పు అనే టైటిల్తో చూసాము. అది ఇంకా పూర్తవ్వలేదు. రెండవ భాగంలో ఇంకా దాని గురించి వివరాలు ఉంటాయి. మరి ముప్పు నుంచి ఎలా బయటపడింది ఇస్కాన్, ప్రభుపాద వారు దీన్ని ఎలా బయటకు తీసుకొచ్చారు, ఈ ఆపద నుంచి, ఈ సమస్యకి ఎలా పరిష్కారం చేశారు ప్రభుపాద వారు, ఇవన్నీ విషయాలు కూడా మనము ఈ అధ్యాయంలో ఈరోజు ఎపిసోడ్లో చర్చించుకుందామంట. ఇస్కాన్ ముప్పు రెండవ భాగంలో. మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ. శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినిధి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనము చూసాము లాస్ట్ టైము ప్రభుపాల్ వారు లండన్ నుంచి బయలుదేరి తర్వాత ఫైనల్గా లాస్ ఏంజలీస్లో వచ్చి లాస్ ఏంజలీస్లో ఒక కొత్త ఇస్కాన్ సెంటర్ని కొనుగోలు చేసి కొత్త బిల్డింగ్ని, పెద్ద బిల్డింగు, ఇంకా ఎంతో అద్భుతమైన పెద్ద బిల్డింగ్లో ప్రభుపాల్ వారు స్వయంగా అక్కడ ప్రతి ఒక్కటి స్టాండర్డ్ సెట్ చేసి ఆ విధంగా ఇస్కాన్ ఒక మోడల్ ఇస్కాన్ సెంటర్ తయారు చేయడానికి సంపూర్ణ ప్రయత్నం చేశారు. అలా చేయడమే కాకుండా అన్ని చోట్ల నుంచి అందరి అధ్యక్షులు అన్ని సెంటర్ల నుంచి పిలిపించి అక్కడికి వచ్చి వాళ్ళు నేర్చుకుని ఆ విధంగా నేర్చుకునే విధంగా అదే సెంటర్ అదే స్టాండర్డ్స్ ప్రతి ఇస్కాన్ సెంటర్లో ఉండేటట్టుగా ప్రభుపాల్ వారి ప్రయత్నం కొనసాగించారు. అదంతా మనం చూసాము. దాంతోపాటు ఇంకొక విషయం ఏదైతే ప్రభుపాల్ వారికి ఎంతో తీవ్రంగా బాధ కలిగించిందో ఆ విషయం కూడా చర్చించుకున్నాం మనము. ఎప్పటిలాగే ఎంత మైక్ ఉండాలో సౌండ్ అంతే ఉంది ప్రభు. దాని తర్వాత ప్రభుపాదులు వారు హరే కృష్ణ. ఇప్పుడు ఓకేనా? సమూహ సెట్టింగ్ కొంచెం చేంజ్ అయిపోయింది. హరే కృష్ణ. ఇప్పుడు వాయిస్ ఓకేనా? దాని తర్వాత ప్రభుపాల్ వారు ఇప్పుడు లండన్కి వచ్చి సెట్ చేసిన తర్వాత ఒక సమస్య ఎదుర్కొన్నారు ప్రభుపాల్ వారు. అదేంటంటే ముఖ్యంగా అక్కడ కొంతమంది భక్తులు ఇంకా పలు చోట్ల నుంచి కూడా కొన్ని సెంటర్ల నుంచి కొన్ని భక్తుల్లో గమనించింది ఏంటంటే ప్రభుపాల్ వారు ఏదో ఒక
లోపాన్ని చూశారు. అది ప్రభుపాల్ వారికి ఒక బాధ కలిగించిన విషయం. అదొక చింత, ప్రభుపాల్ వారికి ఒక టెన్షన్, యాంగ్జైటీ తీసుకొచ్చింది. ఏంటంటే అక్కడ ప్రభుపాల్ వారు గమనించింది, వాళ్ళు కొంచెం గురువుకి ప్రాధాన్యతను తగ్గించేశారు వాళ్ళ జీవితాల్లో. గురువు స్థానాన్ని వాళ్ళు కొంచెం తక్కువ అంచనా వేస్తున్నారు. గురువుకి సరైన సమ్మానపూర్వకమైన వ్యవహరణ కానీ ఆచరణ కానీ వాళ్ళు చేసే కార్యాల్లో కానీ కనిపించడం లేదు. అలా గురువుని కొంచెం తక్కువ చేసి చులకన చేసి చూడడం, అలాంటి విషయాలు ప్రభుపాల్ వారు బేసికలీ వాళ్ళు గురువు పట్ల అపరాధాలు చేస్తున్నారు అనే విషయాల్ని గ్రహించి అది చాలా పెద్ద తప్పు అని అది అందరూ చాలా మందిలో చూశారు. అందుకనే అది ప్రభుపాల్ వారికి చాలా బాధ కలిగించడమే కాకుండా చాలా ఒక టెన్షన్ కూడా తీసుకొచ్చింది అనమాట. ఆయన హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది. సో ఈరోజు చూస్తాం మనం. ఇంకా మరి అందుకనే ప్రభుపాల్ వారు శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగే రథయాత్ర తర్వాత ఒక మీటింగ్ చేయాలి, గవర్నింగ్ బాడీ కమిషన్ తయారు చేయడం కోసం అని కూడా ప్రభుపాల్ వారు అంటారు, రాస్తారు లేఖలో. సో మరి దాని తర్వాత గవర్నింగ్ బాడీ కమిషన్ జరిగిందా, మరి ఏం జరిగింది, ఆ విషయాలు ఈరోజు చర్చించుకుంటున్నాం. సో ఇది జూలై మాసంలో ప్రభుపాల్ వారు శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళారు లాస్ ఏంజలీస్ నుంచి. ఎందుకంటే శాన్ ఫ్రాన్సిస్కోలో ఇప్పుడు 4వ రథ జరుగుతుంది. అక్కడ 4వ రథయాత్ర చాలా పెద్దగా వైభవంగా జరిగింది. ఎప్పటికన్నా కూడా అన్నిటికన్నా పెద్ద రథయాత్ర ఇప్పటివరకు జరిగిన రథయాత్రలో శాన్ ఫ్రాన్సిస్కోలో 10,000 మంది అందులో పాల్గొన్నారు. గోల్డెన్ గేట్ పార్క్ నుంచి బీచ్ వరకు అది ఎప్పటిలాగే రథయాత్ర వెళ్ళింది. సో ప్రభుపాల్ వారి శారీరక పరిస్థితి, స్వస్థత అంత బాగోలేదు. అందుకనే ఆయన మధ్యలోంచి చేరారు రథయాత్రలో, ప్యారేడ్లో మధ్యలోంచి ఆయన జాయిన్ అయ్యారు. ప్యారేడ్లో మళ్ళీ నృత్యం చేశారు ప్రభుపాల్ వారు అందరు భక్తుల సమూహంలో, అందరు భక్తులతో కలిసి, ఆయన శిష్యులతో కలిసి ముందట, జగన్నాథుడి ముందట. దాని తర్వాత కాసేపు అయిన తర్వాత ప్రభుపాల్ వారు రథం మీద కూర్చొని ఎలాగైతే ఎప్పుడు ప్రయాణిస్తారో రథం మీద వ్యాసాసనంలో కూర్చొని అక్కడ అలాగే కూర్చొని రథం మీద కూర్చొని ప్రయాణిద్దాం అనుకున్నారు. కానీ కొంతమంది శిష్యులు వచ్చేసి, వద్దు ప్రభుపాద్, ఇది మీకు అంత శ్రేయస్కరం కాదు, ఇప్పుడు ఇది హానికరం కావచ్చు, కొంతమంది మీకు హాని కలిగించే అవకాశం ఉంది ఇక్కడ మీకు తెలిసిన విషయాల ప్రకారం. సో అందుకని మీరు రథం మీద వెళ్లకుండా ఉండడం మీకు క్షేమం. కానీ ప్రభుపాల్ వారు నచ్చలేదు వాళ్ళు చెప్పిన విషయాలు, ఇంకా ఆయన ఒప్పుకోలేదు దానికి. కానీ ప్రభుపాల్ వారు వాళ్ళు అన్నసరికి ఇలా ప్రభుపాల్ వారు ఇంకా సరే అని ఆయనకి ఇష్టం లేకుండా ఒప్పుకొని ఇంకా అక్కడ నుంచి కారులో ఆ బీచ్ దగ్గరికి వెళ్ళిపోయారు, ఎక్కడైతే ఆడిటోరియంలో మళ్ళీ ప్రోగ్రామ్ ఉందో రథయాత్ర అయిపోయిన తర్వాత వెంటనే అక్కడ. సో రథం అక్కడికే చేరుకుంటుంది. సో ప్రభుపాల్ వారు అక్కడ చేరుకున్నారు, ఫ్యామిలీ డాగ్ ఆడిటోరియంలోకి అందరు అక్కడ చేరుకున్నారు. ప్రభుపాల్ వారు అందరికీ స్వాగతం పలికి అందరికీ ప్రశంసిస్తూ జగన్నాథుడు రథయాత్ర కొంచెం కొన్ని విషయాలు చెప్పారు, లెక్చర్ ఇచ్చారు షార్ట్గా. ప్రభుపాల్ వారి స్వస్థత బాగాలేదు కాబట్టి ఆయన వాయిస్ కూడా చాలా లోగా ఉంది. ఆయన ప్రభుపాల్ వారు చెప్పారు, సో ఈ విధంగా నా హెల్త్ బాగోలేదు అని కూడా చెప్తూ క్లాసు రథయాత్ర విషయం గురించి కొంచెం వ్యాఖ్యానం చేశారు. దాని తర్వాత ఆయన శాన్ ఫ్రాన్సిస్కోలో తన అపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత ప్రభుపాల్ వారు మళ్ళీ కంప్లైంట్ చేశారు, నన్ను రథం ఎందుకు ఎక్కనివ్వలేదు, నేను ఈ హరే కృష్ణ ఉద్యమానికి నేను లీడర్ని, ఫౌండర్ ఆచార్యను, నేను రథం మీద ఉండాల్సింది, కానీ నన్ను రథం మీదకి ఎక్కనివ్వలేదు కొంతమంది. అంతేకాకుండా నేను గమనించింది ఏంటంటే నా స్థానంలో కొంతమంది నా శిష్యులు ప్రధానంగా వాళ్ళ రథం మీద కూర్చొని మొత్తం ప్యారేడ్లో వెళ్ళారు. సో ప్రభుపాల్ వారు ఇంకా రథయాత్ర తర్వాత వెంటనే చెప్తారనమాట, అందరు మందిర అధ్యక్షులు అందరూ కలిసి ఒక మీటింగ్ చేసి గవర్నింగ్ బాడీ కమిషన్ తయారు చేయడానికి కావాల్సిన మీటింగ్ చేసుకొని మీ మీటింగ్ చేసుకొని దాని దగ్గరికి మీ యొక్క కంక్లూజన్ ఏదో రిపోర్ట్ ఏందో తీసుకొని రండి, మీరు ఏం నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆ మీటింగ్లో, ఫైనల్గా ఏ నిర్ణయానికి వచ్చారు మీటింగ్ చేసి. సో వాళ్ళు మీటింగ్ చేసుకొని ఒక నిర్ణయానికి వస్తారు, మనకు ఒక ప్రతినిధి కావాలంతే, ఇంకేం అవసరం లేదు అని ప్రభుపాల్ వారి దగ్గరికి వస్తే, అయ్యో మీరు ఏం అర్థం చేసుకోలేదు, ఒక్క మనిషి కాదు, నాకు ఒక గ్రూప్ కావాలి. జీబీసీ అంటే గవర్నింగ్ బాడీ కమిషన్ అంటే కొంతమంది సమూహం, ఒక బాడీ, అది ఒక్క వ్యక్తి కాదు, ఒక్క ప్రతినిధి నా ప్రతినిధి ఒక్కడిగా నాకు అవసరం లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఉన్నాను ఇక్కడ ఇస్కాన్ ఫౌండర్ ఆచార్యగా నేను ఉన్నాను ఆల్రెడీ, ఇంకొక వ్యక్తి నా బదులుగా అవసరం లేదు, నాకు ఒక బాడీ కావాలి అని ప్రభుపాల్ వారు అంటారు. మళ్ళీ మీరు కలిసి మీటింగ్ చేయండి అని చెప్తారు వాళ్ళకి. దాని తర్వాత శాన్ ఫ్రాన్సిస్కో నుంచి తిరిగి ప్రభుపాల్ వారు లాస్ ఏంజలీస్కి వచ్చేస్తారనమాట. సో అక్కడికి వచ్చిన తర్వాత ప్రభుపాల్ వారు ఏం చేస్తారంటే కొంతమందికి తన శిష్యులకి సన్యాసం ఇచ్చేస్తారు. సన్యాసం ఇచ్చేసి చెప్తారు, ఇప్పుడు
మీరందరూ సన్యాసం తీసుకున్నారు, సన్యాసులు కాబట్టి మీరు వెంటనే ఈ మందిరాన్ని వదిలేసి ప్రచారం కనేసి మొత్తం విశ్వవ్యాప్తంగా ప్రయాణించాలి అని చెప్తారు. ఇది విని అందరూ చాలా సంతోషిస్తారు. దాని తర్వాత ప్రభుపాల్ వారు చెప్తారు కూడా, నేను ఎందుకు సన్యాసం ఇస్తున్నారంటే ఇంకొక ఉద్దేశం ఏంటంటే, ఈ సన్యాస దీక్ష ద్వారా నా కొంతమంది శిష్యులు నేను శుద్ధపరచాలనుకుంటున్నాను. వీళ్ళలో ఉన్న భౌతిక ఆసక్తులు, కోరికలన్నీ కూడా తొలగించేయాలనుకుంటున్నాను. అందుకనే వీళ్ళకందరికీ నేను సన్యాసం ఇస్తున్నానని చెప్తారు. అలా సన్యాసం ఇచ్చిన ఒక 2 వారాల తర్వాత ఒక ఘటన జరుగుతుంది. అదేంటంటే, ఒకరోజు ప్రభుపాల్ వారు లాస్ ఏంజల్స్లో రూమ్లో కూర్చున్నప్పుడు ఒక వ్యక్తి, డివోటీ శిష్యుడు వచ్చి ప్రభుపాల్ వారికి ఎంతో నమ్రతాపూర్వకంగా ఆయనకి అడుగుతారనమాట. ప్రభుపాల్ వారిని, ప్రభుపాద్, నేను మీకు ఒక లేఖ రాశాను కొన్ని ప్రశ్నలు అడుగుతూ, మీరు నాకు ఇప్పటివరకు ఎందుకు జవాబు ఇవ్వలేదు అని. వెంటనే ప్రభుపాల్ వారు అంటారు, నాకు ఎలా గుర్తులేదు, నువ్వు ఇలాంటి విషయాలు ప్రశ్నలు అడుగుతూ నాకు ఒక లేఖ రాసినట్టు నాకు గుర్తులేదు. తన సెక్రటరీని అడుగుతాడు, దేవానందపురం. సో ఇది ఆ లేఖ అంటున్నారు, మరి నాకు ఎందుకు ఇవ్వలేదు అంటే ఆయన అంటారు, నాకు ఇక్కడ ఉన్న మందిరంలో ఉన్న కొంతమంది లీడర్సు వాళ్ళు మీకు రాసిన లేఖ, ఎవరైతే మీకు రాస్తారో లేఖలు ఏవైతే వస్తాయో మీకు లేఖలు, ఆ లేఖలన్నింటినీ ముందు చెక్ చేస్తారు. ఏ లేఖ సరైనదో ప్రభుపాల్ వారికి మీకు చూపించచ్చో ఆ లేఖలు నాకు పంపిస్తారు ఫిల్టర్ చేసి. కొన్ని ఏవైతే వాళ్ళకి అనిపించిందో ఇవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు, లేకపోతే ఇది విని ప్రభుపాల్ వారు చాలా విచలితమైపోతారు. నుంచి నా శిష్యుడు దూరి వీళ్ళు ఒక గురువుకి లాసిన లేఖని శిష్యుడిని ఇది ఎలా చేయగలుగుతారు, వాళ్ళు ఇంత ధైర్యం వాళ్ళకి అని ప్రభుపాల్ వారిని గట్టిగా మందలించారనమాట. ఈ ఘటన జరిగిన తర్వాత ఆయన ఆల్రెడీ తలకాయన వస్తుంది ఆయనకి ఈ విషయాలతో. ఇప్పుడు అది ఇంకా పెరిగిపోయింది. అంతే ఎంతగా పెరిగిపోయిందంటే ఇప్పుడు ప్రభుపాల్ వారు ఇంకా లాస్ ఏంజలీస్ మందిరంలో ఇలా వీళ్ళు అంటే గురువుతే సరిగ్గా వివరించట్లేదు గురువుతో. సో గురువుని ఇలా వివరించడం మంచిది కాదు, అపరాధం చేస్తున్నారు, గురువుని తక్కువ చేస్తున్నారు అనేసి ప్రభుపాల్ వారికి అర్థమైపోయింది. అందుకనే ఆయన స్వస్థత ఇంకా క్షీణించిపోయింది. ఇంకా ఆయన తినడం కూడా, ప్రసాదం తీసుకోవడం కూడా ఆపేశారు, ఆహారం తీసుకోవడం. కరందర్ ప్రభు చెప్తారు, అప్పుడు ఆయన అక్కడే ఉన్నారు లాస్ ఏంజలీస్ మందిరంలో. ఒకరోజు ఈ సన్యాసులు ఎప్పుడైతే దీక్ష అయిపోయిన తర్వాత కొత్తగా కొంతమందికి సన్యాసారు కదా, వాళ్ళందరూ నాతో అన్నారనమాట, నీకు అర్థమైందా నేను అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఏంటన్నారు ప్రభుపాల్ వారిని. దాని తర్వాత ప్రభుపాల్ వారి కింద వస్తున్నారనమాట. ఆ సంకీర్తనం చేస్తూ ఉన్న డివోటీస్ని చూసి ప్రభుపాల్ వారు ఎంత ఆనందంగా చెప్తారు, వీళ్ళు చాలా ఎంత అమాయకంగా ఇలా సంకీర్తనం చేస్తున్నారు, ఇలా ఉండాలి, చాలా మంచిది. వీళ్ళందరినీ ఇలాంటి వీళ్ళు చేసే కార్యాలు ఇందులోకి రుద్దకూడదు, ఇందులోకి లాగండి మీరు ఎవరు కూడా. అసలు వీళ్ళందరూ అమాయకుల, వీళ్ళని ఈ కార్యాల్లోకి లాగకూడదని చెప్తున్నారు. అసలు ఏం చెప్తున్నారు ప్రభుపాల్ వారు, ఆయనకి ఇంకా అర్థం కావట్లేదు కరందర్ ప్రభుకి ఏంటనేది. సో ఫైనల్గా ప్రభుపాల్ వారు ఆయన అనిపించింది అనమాట, ఆయన ఒక 3 డివోటీస్ని పిలుస్తారనమాట. లాస్ ఏంజలీస్కి రమ్మనేసి 3 కబురు చెప్తారు. మొదటిది రూపానగ ప్రభు, ఆయన బఫెలోలో ఉన్నారు. సడన్గా ఆయనకు ఒక రోజు ఫోన్ వస్తుంది. వెంటనే దేవానంద్ ప్రభు అంటే ప్రభుపాల్ వారి సెక్రటరీ, అప్పుడు సర్వెంట్, ఆయన ఫోన్ చేస్తారు. ఆయన అనుకుంటాడు జోక్ చేస్తున్నారేమో, అదేంటి ప్రభుపాల్ వారు నాకు ఫోన్ చేయడం, లేదు సీరియస్గా ఉన్నారు, ప్రభుపాల్ వారు మీతో అనుకుంటున్నారని. ఏం జరిగింది అంటారు. సో ప్రభుపాల్ వారు వెంటనే ఆయన అంటారు, లేదు ప్రభుపాల్ వారు స్వయంగా మీతో మాట్లాడతారని ప్రభుపాల్ వారికి ఇస్తారు. ప్రభుపాల్ వారు ఫోన్లో చెప్తారు. ప్రభుపాల్ వారు ఆయన అడుగుతారనమాట. రూపానగ ప్రభు అంటారు, దండోత్ ప్రణామాలు ప్రభుపాద్ అసలు ఏం జరిగింది అక్కడ, ఏమి సమస్య అని. ప్రభుపాల్ వారు అంటారు, నీకు తెలీదా నా యొక్క స్వస్థత బాగాలేదు, నా శరీరం బాగాలేదని. లేదు ప్రభుపాద్ అంటారు, నువ్వు వెంటనే ఇక్కడికి వచ్చేసాయి అని రూపానగ ప్రభు చెప్తారు. మాట్లాడతారు అసలు ఏం జరిగిందని. ప్రభుపాల్ వారు ఆయన అంటాడు, సర్వెంట్ అంటాడు, దేవానంద్ ప్రభు మీరు ఇక్కడికి వస్తే తర్వాత మీకు స్వయంగా అన్ని ప్రభుపాల్ వారు వర్ణిస్తారు, చెప్తారు అని. సో రూపానగ ప్రభు వెంటనే అక్కడ ఇంకొకరికి భగవాన్ ప్రభుకి ఫోన్ చేస్తారు, ఇంకొక చోట డెట్రాయిట్ దగ్గర అనుకుంటారు. అక్కడ రూపానగ ప్రభు ఇలా ఫోన్ వస్తుందన్నమాట, నేను లాస్ ఏంజలీస్కి వెళ్తున్నాను, ప్రభుపాల్ వారు నన్ను వెంటనే రమ్మన్నారు, ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు, ఏదో ఒకటి సమస్య ఉంది, నేను తిరిగి వచ్చిన తర్వాత ఏం జరిగిందనే విషయాన్ని నీకు చెప్తానని. అది వినేసి భవానంద్ ప్రభు అనుకుంటున్నాడు, అసలు ఏం జరుగుతుంది, ప్రభుపాల్ వారు అక్కడ ఏం జరిగింది, అంత పెద్ద సమస్య ఏంటి, వెంటనే రమ్మన్నారంట ప్రభుపాల్ వారు. సో ఆయన ఫోన్ చేశాడు దేవానంద్ ప్రభు. అక్కడ ఆయనతో మాట్లాడితే దేవానంద్ ప్రభు ఏం సరిగా చెప్పట్లేదు, ఏం జరుగుతుంది, ఏం ప్రాబ్లం అని. ఆయనకేం అర్థం కాలేదు. సరే అనేసి స్నానం చేయడానికి వెళ్ళగానే సడన్గా ఫోన్ వస్తుందన్నమాట. ఎవరిదంటే ప్రభుపాల్ వారిది.
సో ప్రభుపాల్ వారు ఫోన్ చేస్తారు భగవాన్ ప్రభుకి కూడా. సో ఫైనల్గా ప్రభుపాల్ వారు ఫోన్ రిసీవ్ చేసుకొని, దండోతనామాలు ప్రభుపాల్, మీకు ఎలా నేను సేవ చేసుకోగలను అని భగవాన్ ప్రభు అడిగితే, ప్రభుపాల్ వారు అంటారు, నువ్వు చాలా విషయాలు చేయొచ్చు, చాలా కార్యాలు చేసేది ఉంది, చేయగలవు, కానీ నువ్వు వెంటనే ఇప్పుడు నా దగ్గరికి వచ్చేసి లాస్ ఏంజలీస్కి అని చెప్తారు. సరే ప్రభుపాల్ తప్పకుండా అనేసి వెంటనే ఫోన్ పెట్టేస్తారు. వెంటనే బయలుదేరతారు అక్కడ నుంచి లాస్ ఏంజలీస్ కోసం ఫ్లైట్ తీసుకొని. అదే ఫ్లైట్లో ఎక్కగానే అక్కడ ఫ్లైట్లో కూడా డెట్రాయిట్లో ఎక్కితే ఆ డెట్రాయిట్లో ఫ్లైట్లో రూపానికి ప్రభు కలుస్తాడు. సో వాళ్ళిద్దరు కలిసి ఒకే ఫ్లైట్లో మాట్లాడుకుంటూ అసలు ఏం జరిగింది, ఇంత సమస్య, ఇంత బాధ కలిగించే విషయం ప్రభుపాల్ వారికి వెంటనే మనం అర్జెంటుగా రమ్మంటున్నారు అనుకుంటూ ఊహించుకుంటూ ఆలోచించుకుంటూ వెళ్తారు. చేరుకుంటారు అక్కడ. కరందర్ ప్రభు ఎయిర్పోర్ట్లో వాళ్ళని రిసీవ్ చేసుకుంటాడు లాస్ ఏంజలీస్లో. సో ఇప్పుడు ఆయన తీసుకొని వెళ్తున్నాడు. అలాగే కలందర్ ప్రభు ఆయన చెప్తారనమాట. బేసికల్లీ ఏం జరిగిందంటే, కొంతమంది ప్రభుపాల్ వారి శిష్యులే, సీనియర్ శిష్యులు, డివోటీస్ కొంతమంది ప్రభుపాల్ వారి వెనకాల ఏదో కుట్ర పన్నుతున్నారు, ఏదో అట్లాంటి కార్యాలు చేస్తున్నారు. అదే ప్రభుపాల్ వారికి ఇంత బాధ కలిగిస్తుంది. సో వాళ్ళందరికీ ఇప్పుడు ప్రభుపాల్ వారు సన్యాసం ఇచ్చేసి వాళ్ళని పంపించేశారు అని కూడా చెప్తారు, ప్రచారం చేసుకోమని. సో వీళ్ళందరికీ కొంచెం ఆశ్చర్యకరంగా అనిపిస్తాయి అన్నమాట ఇవన్నీ వాక్యాలు, ప్రభుపాల్ వారు ఇలా చేశారేంటని. సో ఫైనల్గా వాళ్ళు చేరుకుంటారు అక్కడికి. ప్రభుపాల్ వారు అక్కడ రూమ్లో ఉంటారు. ఆయన ఎంతో దుఃఖంతో కొంచెం బాధపడుతూ, నాకు ఇంకా కొంచెం బ్లడ్ ప్రెషర్ కూడా పెరిగిపోతుందని ప్రభుపాల్ వారు వీళ్ళు చేసే ఈ కుట్రలకి అని ప్రభుపాల్ వారు అంటారు. దాని తర్వాత ఆ సమయంలో ప్రభుపాల్ వారికి తమిళ కృష్ణ మహారాజు యూరోప్ నుంచి, ప్యారిస్ నుంచి లెటర్ రాస్తారనమాట. అక్కడ ఎంత బాగా ప్రచారం జరుగుతుంది, అక్కడ ఇంకా ఎలా ప్రచారాన్ని పెంచడానికి ఆయన ప్లాన్స్ ఏంటి అన్నీ వివరిస్తూ రాస్తారు. ప్రభుపాల్ వారు ఆ లెటర్ వచ్చిన తర్వాత ఆయన రిప్లై రాస్తారు, నీ లెటర్ నాకు 26 జూలైన చేరుకుంది, వెంటనే లాస్ ఏంజలీస్కి వచ్చేయని. తమిళ కృష్ణ మహారాజ్ సర్ప్రైజ్ అనిపిస్తుంది, అదేంటి ప్రభుపాల్ వారు జస్ట్ లాస్ ఏంజలీస్కి వెంటనే వచ్చాయని చెప్పేసి రాస్తారు జవాబు, ఉత్తరం. సరే ఆయనకేం తెలియదు తమిళ కృష్ణ మహారాజ్కి. సరే అక్కడ ఎన్నో కార్యాలు అన్నీ చూస్తున్నాడు ఆయన, ప్రచార కార్యక్రమాలు అక్కడ అన్ని కార్యాలు అక్కడ ఇన్వాల్వ్ అయినా కానీ వెంటనే ప్రభుపాల్ వారు పిలిచారు కాబట్టి అదే రోజున ఫ్లైట్ ఎక్కేసి లాస్ ఏంజలీస్కి వచ్చేస్తారు. సో ఆయన అంటారు తమిళ కృష్ణ మహారాజు, నేను అలా లాస్ ఏంజలీస్కి ఎంతో ఉత్సాహంతో ఆనందంతో వచ్చాను. అక్కడ చూసి రూపానక ప్రభు, భగవాన్ ప్రభు, కీర్తనానంద స్వామి, కరందర్ ప్రభు వీళ్ళందరినీ చూసి ఇంకా ఆనందం పెరిగిపోయింది. సో అక్కడికి వెళ్ళేసి నేను ఇలా మంచి మూడ్లో వెళ్ళాను, కానీ వాళ్ళందరూ ఏమో డల్గా చాలా బాధపడుతూ చింతిస్తూ కనిపించారు. సో అసలు ఏం జరిగిందో వాళ్ళని అడిగాను, వాళ్ళు ఏదో చెప్తున్నారు, నాకేం అర్థం కాలేదు. దాని తర్వాత ప్రభుపాల్ వారికి తెలిసింది నేను వచ్చాననేసి. సో వెంటనే పొద్దున, ఆ రోజు నేను కలవలేకపోయాను సాయంత్రం. సో పొద్దున మంగళారతి కన్నా ముందే నన్ను పిలిచారు రమ్మని రూమ్కి. సో నెక్స్ట్ డే పొద్దున మంగళారతికి ముందే ప్రభుపాల్ వారి రూమ్కి తమిళ కృష్ణ మహారాజ్ వెళ్ళి ఆయనకు ప్రణామాలు అర్పించుకుంటున్నారు. ప్రభుపాల్ వారు ఎంతో బాధతో ఉన్నారు, ఇంకా దుఃఖంలో, ఇంకా శరీరం కూడా అస్వస్థత ఉంది, ఇంకా ఆయన కింద వైపు చూస్తున్నాడు ముఖం. సో వెంటనే ప్రభుపాల్ వారు అన్నారు ఆయనకి, హ్యావ్ దే టోల్డ్ యూ, వాళ్ళు నీకు చెప్పారా అని. తమిళ కృష్ణ మహారాజ్ చెప్పారు ప్రభుపాల్, కానీ నాకేం సరిగ్గా అర్థం కాలేదు అని చెప్తారు. ఇంకా ప్రభుపాల్ వారు ఏమన్నారు, ప్రభుపాల్ వారు అంటారు నెక్స్ట్, నువ్వు నాకు సహాయం చేయగలవా అని. సో వెంటనే ఎస్ ప్రభుపాల్, తప్పకుండా నేను సహాయం చేస్తాను, నన్ను ఇక్కడ నుంచి బయటికి తీసుకెళ్ళగలవా అని. తప్పకుండా ప్రభుపాల్ అని చెప్తారు తమిళ కృష్ణ మహారాజ్. సో తమిళ కృష్ణ మహారాజ్ లోపల అనుకుంటున్నారు, ఆయన భావం చెప్తున్నారు, ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు ఆయన. నేను అనుకున్నాను, నేను ప్రభుపాల్ వారికి ఎలా హెల్ప్ చేస్తాను, ఆయన గురువు, ఆయన చాలా హెవీ గురువు, అంటే అసలు ఆయనకు హెల్ప్ చేసే యోగ్యత నాకు ఉందా, అసలు నేను ఏం చేయగలను. కానీ ప్రభుపాల్ వారు అలా అడిగినప్పుడు నో అయితే చెప్పలేను, కాబట్టి నేను ఎస్ అని చెప్పాను, చేస్తాను, చేయగలను చెప్పాను, కానీ ఎలా చేస్తానో నాకే తెలీదు. సో తర్వాత ప్రభుపాల్ వారు అడుగుతారు, ఎక్కడికి తీసుకెళ్తావు నన్ను అని. వెల్ ప్రభుపాల్, ఫ్లోరిడా వెళ్దాం ప్రభుపాల్ అంటారు. ప్రభుపాల్ వారు అంటారు, అంత దూరం సరిపోదు, అక్కడ కూడా ఈ రోగం అంతా పాకిపోయి ఉంటుంది, వ్యాధి అంతా. సో ప్రభుపాల్ మరి యూరోప్కి తీసుకెళ్తాను ప్రభుపాల్ మిమ్మల్ని అంటారు తమిళ కృష్ణ మహారాజ్. అక్కడ కూడా ఈ రోగం పాకే ఉంటుంది ఇప్పటికీ, వ్యాధి అంటారు. మరి ఎక్కడ ప్రభుపాల్ అని అప్పుడు డిసైడ్ చేసుకోలేకపోతారు. కానీ ప్రభుపాల్ వారు అంటారు అప్పటికే, ఇక్కడ మంటలు అంటుకుంటున్నాయి, వెంటనే త్వరగా నేను ఈ ప్రదేశాన్ని, ఈ సెంటర్ని వదిలేసి వెళ్ళిపోవాలి, ఇక్కడంతా ఇప్పుడు మంటలతో కాలిపోతుంది అంతా అని ప్రభుపాల్ వారు అంటారు. దాని తర్వాత ప్రభుపాల్ వారు
రూపానుగ ప్రభు, తమల్ కృష్ణ మహారాజ్, ఇంకా భగవాన్ ప్రభు వీళ్ళందరికీ కూడా అసలు ఏమేమి జరిగాయి వీళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మొదటి నుంచి గమనించింది ప్రభుపాల్ వారు, ఎలా తనకు వచ్చే లేఖల్ని కొంతమంది లీడర్సు కొన్ని లేఖల్ని ప్రభుపాల్ వారు చూపించట్లేదు, ఇంకా పుస్తకం మీద తన పేరుని సరిగ్గా ప్రచురించలేదు, లేకపోతే రథయాత్రలో కూడా వ్యాసాసనం పైన రథం మీద ఆయన్ని కూర్చొనివ్వలేదు. సో ఇలా కొన్ని కాదు అన్ని విషయాలన్నీ ఒకటే వెనకాల ఒకటి ఏమి జరిగాయి అవన్నీ చెప్తారు. ఇంకా ప్రభుపాల్ వారు చెప్తారన్నమాట డైరెక్ట్గా. ఇవన్నీ ద్వారా నాకు అర్థమయ్యేది ఏంటంటే, కొంతమంది వ్యక్తులు నన్ను వెనక్కి తోసేసి ఇంకా నన్ను నా శిష్యులకు దూరం చేయాలనుకుంటున్నారు. అందుకే నేను ఈ లాస్ ఏంజలీస్లో ఉండదలుచుకోలేదు. ఇంకా లాస్ ఏంజలీసే కాదు, ఈ అమెరికాలోనే ఉండదలుచుకోలేదు నేను. నాకు యూరోప్ కూడా వెళ్ళాలని లేదు. కానీ ఎక్కడైతే నా పట్ల అపరాధాలు చేస్తున్నారో నా శిష్యులు, ఆ ప్రదేశాన్ని నేను వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఆ ప్రదేశాల్లో నేను వెళ్ళదలుచుకోలేదు. సో కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరే ముందు నేను ఏదైతే గవర్నింగ్ బాడీ కమిషన్ నేను చేద్దామనుకున్నానో ఇస్కాన్ని మేనేజ్ చేయడానికి, అది నేను తయారు చేసే ఇక్కడ నుంచి బయలుదేరుతాను అనేసి ప్రభుపాల్ వారు వెంటనే డిక్టేట్ చేస్తారనమాట, రాయి అనేసి. ఇది జూలై 28వ తారీఖు. ఏం చెప్తారంటే ప్రభుపాల్ వారు, నేను ఏసీ భక్తివేదాంత స్వామి ఓం విష్ణుపాద్ పరమహంస అష్టోత్తర శ్రీ శ్రీమద్ భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజ్ ప్రభుపాద్ వారి యొక్క శిష్యుణ్ణి. నేను ఇక్కడ అమెరికాకు వచ్చాను 1965 సెప్టెంబర్ 18వ రోజున. ఇక్కడ కృష్ణ భావనామృతాన్ని ఉద్యమాన్ని స్థాపించడానికి 1 సంవత్సరం వరకు నేను ఎంతో ప్రయత్నించాను. ఎక్కడ కూడా నాకు ఆశ్రయం దక్కలేదు. ఎన్నో చోట్ల నేను ప్రయాణం చేశాను ఈ దేశంలో. తర్వాత 1966లో జూలై 1వ తారీఖున జూలైలో నేను ఈ అంతర్జాతీయ కృష్ణ భావనామృత సంఘాన్ని ఇస్కాన్ అనే పేరుతో సంస్థను స్థాపించాను. ఇప్పుడు క్రమంగా ఈ యొక్క సంస్థ పెరుగుతూ ఇప్పుడు 34 బ్రాంచీలుగా ఇది విస్తరించింది. ఇంకా మా ప్రచార కార్యక్రమాలు ఎన్నో రేట్లు పెరిగిపోయాయి. సో అందుకనే ఇప్పుడు ఇన్ని కార్యక్రమాలని అన్నింటినీ కూడా ఇన్ని మందిరాలని అన్నింటినీ బాగా మేనేజ్ చేయడానికి ఒక గవర్నింగ్ బాడీ కమిషన్ అవసరం అనుకుంటున్నాను నేను. అందుకనే స్థాపిస్తున్నాను. ఇప్పటి నుంచి దీన్ని జీబీసీ అని పిలుస్తారు. ఇప్పుడు నాకు వయస్సు అయిపోతుంది, 75 సంవత్సరాల దగ్గర వస్తున్నాయి. సో నేను ఏ సమయంలోనైనా సరే ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోవచ్చు. అందుకే నేను లేని సమక్షంలో సరైన విధిగా ఈ యొక్క మొత్తం ఇస్కాన్ సంస్థ నడవాలి అనే ఉద్దేశంతో నా శిష్యులకి సరైన ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళు ఎలా నేను మేనేజ్ చేయాలి ఇస్కాన్ సెంటర్ అనేది నేర్పించి నేను ఇది జీబీసీ తయారు చేస్తున్నాను. ఇప్పుడు జరుగుతుంది, ప్రతి మందిరంలో ఒక టెంపుల్ ప్రెసిడెంట్ అధ్యక్షులు ఉన్నారు, ఒక సెక్రటరీ ఉన్నాడు, ఒక ట్రెజరర్ ఉన్నాడు. సో ఈ విధంగా ఒక మందిరం అయితే బాగానే నడుస్తుంది. కానీ అన్ని మందిరాలని బాగా నడిపించి ఇంకా ప్రచార కార్యక్రమాలు ఇంకా వృద్ధిపరచడానికి, పుస్తక వితరణ ఇంకా పెంచడానికి, ఇంకా శిష్యులకి నా భక్తులందరికీ ఇక్కడ అందరికీ మంచి ట్రైనింగ్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి, ఇంకా కొత్త సెంటర్స్ స్టార్ట్ చేయడానికి, ఇంకా సరైన స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి, సెట్ చేయడానికి. సో ఈ విధంగా ఇవన్నీ చూసుకోవడానికి నేను 12 మందిని నా ప్రియమైన శిష్యుల్ని జీబీసీగా నియమిస్తున్నాను. ఈ 12 మంది పేర్లు ఇలా ఉన్నాయి అని ప్రభుపాల్ వారు చెప్తారన్నమాట. శ్రీమన్ రూపానుగ దాస్ అధికారి, శ్రీమన్ భగవాన్ దాస్ అధికారి, శ్రీమన్ శ్యామ్ సుందర్ దాస్ అధికారి, శ్రీమన్ సత్ స్వరూప్ దాస్ అధికారి, శ్రీమన్ కరందా దాస్ అధికారి, శ్రీమన్ హంసదూత దాస్ అధికారి, శ్రీమన్ తమల కృష్ణ దాస్ అధికారి, శ్రీమన్ సుదామా దాస్ అధికారి, శ్రీమన్ బలిమర్దన్ దాస్ బ్రహ్మచారి, శ్రీమన్ జగదీష్ దాస్ అధికారి, శ్రీమన్ హయగ్రీవ దాస్ అధికారి, శ్రీమన్ కృష్ణదాస్ అధికారి అని 12 మంది పేర్లు రాసిస్తారు ప్రభుపాల్ వారు, చెప్పేస్తారు. ఇప్పటి నుంచి వీళ్ళు నా యొక్క ప్రతినిధులుగా వ్యవహరిస్తారు. నేను ఉన్నంతకాలం నా తర్వాత కూడా వీళ్ళే ఎగ్జిక్యూటర్స్, అంటే వీళ్ళే ఇంకా కార్యాలు నిర్వహిస్తారు ఇస్కాన్లో అని చెప్తారు. తర్వాత ప్రభుపాల్ వారు ఇంకొక విషయం కూడా రాపిస్తారు. సన్యాసుల యొక్క ముఖ్య కర్తవ్యం ఏముంటుంది అంటే, నేను ఆల్రెడీ చాలామందికి సన్యాసం ఇచ్చాను. వాళ్ళందరికీ ఎందుకు ఇచ్చాను అంటే, వాళ్ళు సన్యాసులుగా ఇప్పుడు వివిధ సెంటర్లకి వివిధ దేశాల్లో ప్రయాణం చేస్తూ అన్ని చోట్ల కూడా మన భక్తులందరికీ బాగా ఆధ్యాత్మిక ఉన్నతి గురించి కావాల్సిన శిక్షణలు వాళ్ళు అందిస్తారని. దాని తర్వాత ప్రభుపాల్ వారు చెప్తారనమాట, ఇంకా జీబీసీ సెక్రటరీస్గా వీళ్ళందరూ కూడా ఏం చేయాలి. మీరందరూ కూడా రెగ్యులర్ ప్రతి మందిరానికి వెళ్ళి అక్కడ ప్రతి ఒక్కరికి ఏ జోన్లో మీ మందిరాలు ఉన్నాయో ఆ జోన్లో ఆ మందిరాలకి వెళ్ళి
అక్కడ మీరు ప్రతి ఒక్క భక్తుడు 16 మాలలు జపం చేస్తున్నాడా లేదా, మందిరంలో ఉన్న జరిగే అన్ని షెడ్యూల్ బాగా ఫాలో అవుతున్నాడా లేదా, అక్కడ మందిరాలన్నీ పరిశుభ్రంగా ఉన్నాయా లేవా, ఇవన్నీ మీరు వెళ్ళి చూడాలి. సో ఈ విధంగా తద్వారా మీరందరూ ఈ కార్యాలన్నీ చూసుకుంటూ ఉంటే నాకు ఈ మేనేజ్మెంట్ భారం తగ్గుతుంది. ఇంకా ఇలాంటి సమస్యలు భవిష్యత్తులో ఉత్పన్నం అవ్వకుండా ఉంటాయి. ఇంకా ప్రస్తుతం ఉన్న సమస్యలు కూడా సరిపోతాయి, అంటే సరిదిద్దుకుంటాయి. సో ఇలా సమస్యలు సరిదిద్దుకోవడానికి ఒక ముఖ్యమైన కార్యం ఏంటంటే, భక్తులు ఎవరైతే మందిరంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా సేవలో, సాధనలో, భక్తిలో నిమగ్నమైపోయి ఉండాలి, యుక్తమైపోయి ఉండాలి. సో ఎలా అంటే పొద్దున్న లేవగానే మంగళారతి 4:30కి అటెండ్ అయ్యి, తర్వాత భాగవతం క్లాసు, సంస్కృతం శ్లోకాలు చదువుతూ, తర్వాత హరినామ సంకీర్తన చేస్తూ, దాని తర్వాత భగవద్ దర్శనం, ఇంకా మిగతా మన పుస్తకాలను వితరణ చేస్తూ, ఇలా అన్ని కార్యాలు, ఇంకా అన్ని నియమాలు బాగా పాటిస్తూ ఉంటే అప్పుడు మేనేజ్ చేయడం అనేది చాలా సులువైపోతుంది మందిరం. సో ఈ విధంగా ఇస్కాన్ని మేనేజ్ చేయాలి. సో అందుకని మీ అందరిని నేను నియమిస్తున్నాను. ఈ విధంగా మీరు పాటిస్తే అన్ని విషయాలు నేను చెప్పిన విధంగా, ఇంకా భక్తులందరినీ బాగా భక్తిలో, సేవలో యుక్తపరిస్తే మాయ ప్రవేశించడానికి చోటే ఉండదు అని ప్రభుపాల్ వారు అంటారు. దాని తర్వాత మరుసటి రోజే ప్రభుపాల్ వారు ఇంకొక లెటర్ డ్రాఫ్ట్ చేయిస్తారు. అదేంటంటే చాలా ఇంపార్టెంట్. అది కూడా భగవాన్ ప్రభు, రూపానుగ ప్రభు, కరందర్ ప్రభు, వీళ్ళు ముగ్గురు కూడా ట్రస్టీలుగా ఉంటారు ఇప్పటి నుంచి భక్తి వేదాంత బుక్ ట్రస్ట్. ఈ భక్తి వేదాంత బుక్ ట్రస్ట్లో ఉన్న అకౌంట్ నుంచి నా పుస్తకాలన్నీ కూడా ప్రచురితం అవుతాయి. అంతేకాకుండా మందిరాలు స్థాపించడానికి కూడా ఇందులోంచి డబ్బుల్ని వినియోగిస్తారు. సో ముఖ్యంగా ఎక్కడ మందిరాలు స్థాపించడానికంటే మాయాపూర్, బృందావనం, ఇంకా జగన్నాథ్పురిలో. సో ప్రభుపాల్ వారు ఏంటంటే ఇలాంటివన్నీ ఇప్పుడు చేస్తున్నారు, కొత్తగా ఫాస్ట్గా చేస్తున్నారు. ప్రభుపాల్ వారు భారతదేశం వెళ్ళి హార్ట్అటాక్ తర్వాత తిరిగి వచ్చినప్పుడు 1967లో ప్రభుపాల్ వారు అప్పుడు అన్నారు ఒకసారి, నేను ఇంకా అమెరికాలోనే నా ఇంతమంది ఆధ్యాత్మిక సంతానం ఉన్నారు, వీళ్ళందరి మధ్యలోనే ఇక్కడ నేను ఎప్పుడు వీళ్ళతో పాటు ఉంటాను అమెరికాలో ఇప్పుడు పర్మనెంట్గా అన్నట్టు అన్నారు అప్పుడు. కానీ ఇప్పుడు ప్రభుపాల్ వారు కొత్త ప్లాన్స్ చేంజ్ అయ్యాయి, కొత్త ప్లాన్స్ ఇప్పుడు రివీల్ చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రభుపాల్ వారు ఏమంటారంటే, నేను ఇప్పుడు మళ్ళీ భారతదేశానికి వెళ్తాను, భారతదేశానికి వెళ్ళి అక్కడ ప్రచారం చేస్తాను, పెద్ద పెద్ద మందిరాలని స్థాపిస్తాను. అంతేకాకుండా ఇక్కడ నుంచి కొంతమంది శిష్యుల్ని కూడా నేను తీసుకువెళ్ళి అక్కడ నేర్పిస్తాను, ప్రచారం ఎలా చేయాలని ట్రైనింగ్ కూడా నేర్పిస్తాను. సో ఈ విధంగా మందిరాలను ఎలా నిర్మించాలో, పెద్ద పెద్ద మందిరాలని కూడా చూపిస్తాను అనేసి ప్రభుపాల్ వారు ఆల్రెడీ ఒక టీం కూడా తయారు చేసుకున్నారు. ఆ టీంలో 2 కొత్తగా ప్రభుపాల్ వారు ఎవరికైతే సన్యాసం ఇచ్చారో వాళ్ళని కూడా తీసుకొని వెళ్తున్నారు. దాంతోపాటు భారతదేశానికి ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎంతోమంది శిష్యులను కూడా అలా తన టీంలో చేర్చుకొని వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇస్తారు భారతదేశం. ఎందుకంటే భారతదేశం భవిష్యత్తులో ప్రధాన కేంద్రంగా మారుతుంది ఈ కృష్ణ చైతన్యం ఉద్యమానికి అనేసి ప్రభుపాల్ వారు చెప్తూ, ప్రభుపాల్ వారి తర్వాత ఒక సత్స్వరూప్ మహారాజ్ ఉద్ధవ్కి బోస్టన్లో కూడా ఒక లేఖ రాస్తారు. మీరందరూ నా ఆధ్యాత్మిక సంతానం. సో మీ అందరినీ కూడా నా గురువు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ నా దగ్గరికి పంపించారు. అందుకే నేను మీ అందరినీ నా శిష్యులుగా స్వీకరించాను. నేను 1959లో సన్యాసం తీసుకున్నాను. ఇంకా 1944 నుంచే భగవద్ దర్శనం మ్యాగజైన్ని నేను పబ్లిష్ చేస్తున్నాను, ప్రచురిస్తున్నాను. సన్యాసం తీసుకున్న తర్వాత కూడా నేను ఎక్కువ సమయాన్ని ముందుగా పుస్తకాలు రచించడానికి నేను వెచ్చించాను. ఏ మందిరాలు స్థాపించడానికి కానీ ఎక్కువ మంది శిష్యుల్ని నేను దీక్ష ఇచ్చి స్వీకరించలేదు. ఎలాగైతే మా గురు భ్రాతలందరూ అదే ఎక్కువగా చేశారు. ఈ విషయాల్లో నేను ఎక్కువగా ఆసక్తి చూపించలేదు. ఎందుకు అంటే నా గురువుగారు నాకు చెప్పారు, నువ్వు పుస్తకాలని ప్రచురించమని, ఈ పెద్ద పెద్ద మందిరాలను కట్టడం కన్నా. ఎందుకంటే ఇలా మందిరాలు కట్టి ఇంకా చాలా నియోఫైట్ డివోటీస్ అంటే కనిష్ట భక్తుల్ని తయారు చేయడం ద్వారా అది పెరగడం చూసుకోలేక, తట్టుకోలేక, అంటే ప్రభుపాల్ వారు అంటే నా గురువు గారు ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇలా చాలామంది శిష్యుల్ని స్వీకరించడం అంటే వాళ్ళ పాపాలన్నింటినీ కూడా గ్రహించడం అని ప్రభుపాల్ వారు చెప్పారు. ఇప్పుడు ఇంకా ఆయన అంటారు అనమాట, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమయంలో ఇప్పుడు ఇస్కాన్లోకి పాలిటిక్స్, డిప్లొమసీ అంటే రాజకీయాలు, ఇంకా డిప్లొమసీ ఇవన్నీ కూడా ప్రవేశించాయి. కొంతమంది నా శిష్యులే, ప్రియమైన శిష్యులే ఇందులో, నేను ఎవరు మా ప్రియమైన విశ్వసనీయమైన శిష్యులు అనుకున్నానో వాళ్ళే ఇప్పుడు ఈ మాయ ద్వారా ప్రభావితం అయిపోయి ఈ విధమైన కార్యాల్లో తలపడుతున్నారు. సో అందుకనే వీళ్ళు ఈ కొన్ని కార్యాలు చేయడం ద్వారా అది నాకు ఎంతో నా పట్ల వాళ్ళు అసమానపూర్వకంగా వ్యవహరించారు. అందుకే నేను ఇప్పుడు నా యొక్క దృష్టి అంతా కూడా నేను పుస్తకాలు రచించడం పైన మళ్లించాలనుకుంటున్నాను, ఇంకేం లేదు.
సో జూలై 31వ తారీఖున ప్రభుపాల్ వారు రాస్తారు బ్రహ్మానంద ప్రభుకి ఇంకా గర్గమునికి, నేను ఎందుకు భారతదేశాన్ని వదిలి వెళ్ళాలనుకుంటున్నాను. ఇంకొక ఉద్దేశం ఏంటంటే, ఒక సన్యాసిగా నా సన్యాసి శిష్యులందరికీ కూడా ఒక మంచి ఉదాహరణగా ఒక శిక్షణ ఇవ్వడానికి, నేర్పించడానికి ఎలా ప్రచారం చేయాలి వివిధ ప్రాంతాలకి, దేశాలకు వెళ్ళి అని. అందుకే నేను ఇప్పుడు 3 సన్యాసి శిష్యుల్ని తీసుకొని ఒక టీం తయారు చేసి ఆ టీంని తీసుకొని ఇప్పుడు జపాన్కి వెళ్తున్నాను ప్రచారం చేయడానికి. ఇప్పుడు నేను ఉన్న పరిస్థితుల్లో నా ఉన్న శారీరక అస్వస్థత కారణంగా ఇది సరైన నిర్ణయం కాదు. కానీ ఇప్పుడు నా శిష్యులకి, సన్యాసి శిష్యులకి అర్థం చేయించాలి, వాళ్ళకు ఒక పెద్ద బాధ్యత ఉంది ప్రచారం చేసేది అని నేను సన్యాసిగా ఇప్పుడు వెళ్ళి వీళ్ళందరికీ తీసుకెళ్ళి నేర్పించి ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఉదాహరణ ప్రస్తుతం చేయాలనుకుంటున్నాను. అందుకే నేను మీ అందరికీ కోరుకుంటున్నాను, మన యొక్క ఇస్కాన్ సంస్థలో ఎప్పటికీ కూడా ముక్కలు కాకుండా చాలా పకడ్బందీగా ఉండేటట్టుగా ఉండాలి అంటే, గట్టిగా ఉండాలంటే, స్ట్రాంగ్గా ఉండాలి అంటే మీరందరూ కలిసి ఏమాత్రం మీ యొక్క నిజమైన మీ పర్సనల్ యాంబిషన్స్ లేకుండా, వితౌట్ ఎనీ పర్సనల్ యాంబిషన్ అంటే మీ యొక్క వేరే ఉద్దేశం లేకుండా అందరూ కలిసి ఇక్కడ మనం ఇస్కాన్ ఏ సంస్థను ఎందుకు స్థాపించామో ఆ కారణం కోసమే మనం ప్రయత్నించాలి అని ప్రభుపాల్ గారు చెప్తారు. సో మనకి శాస్త్రాల్లో చెప్పారు, గురువుని మనము ఎప్పుడైనా కానీ సాధారణ వ్యక్తిగా మనం స్వీకరించకూడదు, మనలాగే ఒక సాధారణ వ్యక్తి అనుకోకూడదు, అలా వ్యవహరించకూడదు ఆయనతో. ప్రతి శిష్యుడి ఒక కర్తవ్యం ఏంటంటే ఆయన గురువుని ఒక సాధారణమైన వ్యక్తి, ఉన్నతమైన వ్యక్తిగా చూడాలి. మీరు మీ లెటర్లో నాకు రాశారు, చాలా మంచి ఉదాహరణ రాశారు, సైనికుడు ఇంకా సేనాపతి యుద్ధభూమి గురించి. అవును, ఇప్పుడు కురుక్షేత్ర రణభూమి లాగానే ఇక్కడ కూడా రణభూమిలో ఒక సైడు మాయా ఉంది, ఇంకో సైడు కృష్ణుడు ఉన్నాడు. సో నియమాలు ముఖ్యమైనది ఏంటంటే సేనాపతి యొక్క ఆదేశాలు పాటించాలి ఈ యుద్ధభూమిలో. ఒకవేళ పాటించకపోతే మరి ముందు శత్రువుల్ని జయించడం చాలా కష్టం. అందుకనే మీరందరూ ధైర్యంతో ఈ విధంగా సరైన విధి విధానాన్ని, నియమాల్ని పాటిస్తూ మీరు ఈ యొక్క ఇస్కాన్ సంస్థని ముందుకు తీసుకెళ్ళాలి, అప్పుడే మనం విజయవంతం అవ్వగలం అని ప్రభుపాల్ వారు రాస్తారనమాట. ఇంకొక ప్రభుపాల్ వారు కొన్ని లేఖల్లో ఎందుకు ఆయన భారతదేశానికి ప్రయాణించాలనుకుంటున్నారనే విషయాలు రాస్తారు. మన ఈ జీవితకాలం చాలా చిన్నది. కృష్ణ చైతన్య భావనామృతం అనేది మన యొక్క కోరికలు తీర్చుకోవడం కోసం కాదు, ఇది ఒక చాలా ముఖ్యమైన ఆందోళన, ఉద్యమం. దీని ద్వారా మొత్తం ప్రపంచం అంతా కూడా ఎంతో లాభం పొందుతుంది. అందుకే నేను ఇప్పుడు పూర్వపు దేశాలపై వెళ్తున్నాను. జపాన్ నుంచి మొదలు పెడదాం అనుకుంటున్నాను. సో మేము ఇప్పుడు ముందు నలుగురం ఒక టీం తీసుకొని, నేను అందులో అందరం నలుగురం కూడా సన్యాసులం. సో ఇంత వయస్సు అయిపోయిన సమయంలో కూడా నేను ఒక మంచి ఉదాహరణ నా శిష్యులకి ప్రస్తుతం చేయడానికి, ఒక సన్యాసిగా ఎలా ప్రచారం చేయాలో నేర్పించడానికి ఇప్పుడు ఈ టీంని తీసుకొని నేను జపాన్కి వెళ్తున్నాను. సో అని చెప్తారు ప్రభుపాల్ వారు. ఇప్పుడు ప్రిపరేషన్ జరుగుతుందన్నమాట, ఇక్కడ నుంచి అమెరికా నుంచి బయలుదేరి జపాన్కి వెళ్ళడానికి. సో దానికి కావాల్సిన ఒక ఫామ్ ఫిలప్ చేస్తున్నారు ప్రభుపాల్ వారి సెక్రటరీ, ఇప్పుడు దేవానంద స్వామి ఆయన. సో ఆయన ఫామ్ ఫిలప్ చేస్తూ మెకానికల్గా అడుగుతున్నాడు. అంటే అందులో ఏ ప్రశ్నలు అడిగారో దానికి ప్రభుపాల్ వారు అడుగుతున్నారు, ప్రభుపాల్ వారు సమాధానం ఇస్తున్నారు. అందులో ఒక ప్రశ్న ఉంది, ఏమాత్రం ఆలోచించకుండా టక్కున అలా ఉన్నట్టుగా అడిగేశారు ప్రభుపాల్ వారు. ఆ ప్రశ్న ఏంటంటే, మీరు ఎప్పుడైనా పాపకార్యాలు చేశారని, అంటే క్రిమినల్ యాక్ట్స్, మీరు ఎప్పుడైనా క్రిమినల్ యాక్ట్స్ చేశారని ఇలా అడగగానే ఫామ్లో ఉన్నట్టుగా అసలు ఆలోచించకుండా నేను ఎవరిని అడుగుతాను, ఏం ప్రశ్న అడుగుతున్నానని సరిగ్గా ధ్యానం లేకుండా. సో వెంటనే ప్రభుపాల్ వారు అంటారనమాట, భగవాన్ వైపు చూసావా, నేను ఎటువంటి ప్రమాదకరమైన వ్యక్తులతో చుట్టుముట్టి ఉన్నాను, నేను ఎవరిని నమ్మలేని పరిస్థితిలో ఉన్నాను, ఇలాంటి వ్యక్తుల్ని. సో ప్రభుపాల్ వారు అలా అంటారు. సో బేసికలీ దాని తర్వాత ప్రభుపాల్ వారు ఇంకా రేపు వెళ్ళిపోతారు, వదిలేసి లాస్ ఏంజలీస్ నుంచి జపాన్కి. సో ప్రభుపాల్ వారు రాత్రి అక్కడ గార్డెన్లో కూర్చున్నప్పుడు అక్కడున్న భక్తులకి చెప్తున్నారు అనమాట, మీరేమి కంగారు పడకండి, మనమేమి వెనక్కి వెళ్ళట్లేదు, ముందుకే వెళ్తున్నాము, ఇస్కాన్ ముందుకు వెళ్తుంది. ఇవన్నీ నేను మీకు మెల్లిమెల్లిగా తెలియజేస్తాను. ఇప్పుడు జరిగే అన్ని
రకాల సమస్యల్ని కూడా నేను సరిదిద్దాను. సో నేను ఎంతో కఠోరంగా స్ట్రాంగ్గా ఎన్నో మందలించాను, ఎంతోమందిని వాక్యాలు చేశాను. అవన్నీ కూడా ఎందుకంటే నా శిష్యుల్ని జ్ఞానోదయం చేయడానికి, ఇంకా వారికి అప్రమత్తం చేయడానికి, మాయ ఎలా పనిచేస్తుంది, మాయ ఎంత సూక్ష్మంగా ప్రవేశించేస్తుంది భక్తుల యొక్క జీవితంలోకి, ఇస్కాన్లోకి అనే విషయాల్ని తెలియజేయడానికే అని చెప్తారు. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ రోజు ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి ప్రభుపాల్ వారు. సో కరందర్ ప్రభు వచ్చి చెప్తారనమాట, ఇక్కడ మందిరంలో ఉన్న కొంతమంది లీడర్స్ మీతో పాటు ఎయిర్పోర్ట్కి కొంతమంది భక్తులు మాత్రం వెళ్ళేటట్టుగా రేపు ఆయోజన చేశారని. వెంటనే ప్రభుపాల్ వారు అంటారు, ఈ ఐడియా వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? శ్రీమద్ భాగవతంలో ఏమన్నారంటే, ఒక సాధువు ఎప్పుడైతే ఆ స్థలాన్ని వదిలేసి ఇంకో స్థలానికి బయలుదేరతారో అప్పుడు అక్కడున్న వాళ్ళందరూ కూడా, ఆ సాధువు ఒక సత్సంగం సాంగత్యాన్ని పొందే వాళ్ళందరూ కూడా ఆ సాధువు వెనకాలే వెళ్ళాలి. ఒకవేళ ఆయన వాహనంలో వెళ్తుంటే ఆ వాహనం కనిపించకుండా, కంటికి కనిపించకుండా పోయేంత వరకు ఆయన వెనకాలే నడుచుకుంటూ వెళ్తూ ఉండాలి. సో ఇది భాగవతంలో చెప్పారు. సో ఇలాంటివన్నీ ఎందుకు కొత్త కొత్తవి వాళ్ళు సృష్టిస్తున్నారు. సో వెంటనే ఇంకా ప్రభుపాల్ వారి ఉద్దేశం అర్థమైపోయినాక వెంటనే పొద్దున అందరికీ కూడా ప్రభుపాల్ వారితో వెళ్ళడానికి అనుమతి దొరికిపోతుంది. సో అందరూ కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్తారు. అందరు ప్రభుపాల్ వారితో, ఇప్పుడు ప్రభుపాల్ వారు ఎన్నో మాసాల తర్వాత వాళ్ళని వదిలేసి మళ్ళీ తిరిగి జపాన్కి వెళ్ళిపోతున్నారు. తర్వాత అంటే అమెరికా, భారతదేశానికి వెళ్తున్నారు జపాన్ మీదుగా. సో అందరూ కూడా ఇప్పుడు అక్కడ కూర్చొని ఏడుస్తున్నారు. ప్రభుపాల్ వారు వెయిటింగ్ చేస్తున్నారు ఫ్లైట్ కోసం. సో ప్రభుపాల్ వారు అక్కడ ఉండి ఆయన చెప్తున్నారనమాట, నేను ఇప్పుడు ఇంకా ఎంతకాలం ఉంటానో నాకు తెలియదు. సో నేను మళ్ళీ తిరిగి వస్తానో లేదో కూడా నాకు తెలియదు. కానీ మీరు మాత్రం కృష్ణ చైతన్యం ఉద్యమాన్ని మాత్రం ముందుకు తీసుకొని వెళ్ళండి. నేను మీకు ఏవైతే నేర్పించానో, ఇప్పటివరకు ఏవైతే మీకు చెప్పానో అవన్నీ పాటించండి. అప్పుడు మిమ్మల్ని మాయ స్పర్శించని కూడా స్పర్శించలేదు అనేసి చెప్పి ఇంకా అక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతారు లాస్ ఏంజలీస్ నుంచి. ఇప్పుడు జపాన్కి వెళ్ళే దారిలో ఒక బ్రేక్ జర్నీ చేస్తారు, హవాయికి వెళ్తారు. సో హవాయిలో అక్కడ బయట మోటల్లో ఉంటారు. సో అక్కడ గౌరసుందర ప్రభు గోవిందదాస్ మాతాజీ అక్కడ ప్రభుపాల్ వారిని కలవడానికి, మాట్లాడడానికి మోటల్కి వస్తారు. సో అక్కడ వెంటనే గోవిందదాస్ మాతాజీ ప్రభుపాల్ వారికి అడుగుతుందన్నమాట, ప్రభుపాల్ మీరు దయచేసి ఇక్కడ ఉంటే మా మందిరంలో రాధాకృష్ణ విగ్రహాలని స్థాపించగలరు అని కోరుతుంది ప్రభుపాల్ వారిని. ప్రభుపాల్ వారు సరే తప్పకుండా, ఒకవేళ గౌర సుందర ప్రభు అంగీకరిస్తే నేను ఇక్కడ కొన్ని రోజులుండి విగ్రహాల్ని స్థాపించగలను అని ప్రభుపాల్ వారు అంటారు. సో వెంటనే గౌరసుందర ప్రభు అంటారు, లెట్ మీ కన్సల్ట్, అంటే నేను అడిగి చెబుతాను అని. సో గౌరసుందర ప్రభు ఇలా అనడంతో తర్వాత ప్రభుపాల్ వారు మరుసటి రోజు ఫ్లైట్ తీసుకొని జపాన్ వెళ్ళిపోతారు. దాని తర్వాత జపాన్ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి గోవిందదాస్ మాతాజీకి లేఖ రాస్తారు. నాకు చాలా ప్రోత్సాహంగా ఉంది ఇలా వింటూ, అక్కడున్న వ్యక్తులు, డివోటీస్ అందరూ కూడా నా లెక్చర్ వినడానికి ఇష్టపడుతున్నారు అనేసి. చాలా మంచిది. నేను అక్కడ ఇంకొక 2 రోజులు కూడా ఉండేవాడిని, నాకేమీ కంగారు లేదు, తొందర ఏం లేదు వెళ్ళడానికి అక్కడ నుంచి జపాన్కి. కానీ మీరు నేను ఉండడానికి ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. నేను స్వయంగా చెప్పాను గౌరసుందర్ ప్రభుకి, నీకు విగ్రహాలు స్థాపించాలనుకుంటే నేను తప్పకుండా ఇక్కడ ఉంటాను అనేసి. కానీ ఆయన అన్నాడు, లెట్ మీ కన్సల్ట్, నేను ఎవరినో అడగాలి అని. కానీ ఆయన మరి ఎవరిని అడిగారో, మరి ఏం జరిగిందో అది మరి నాకు ఏ ఉత్తరము జవాబు ఇవ్వలేదు. ఇటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఇస్కాన్. దీని ద్వారా నాకు చాలా స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే, ఏదో కుట్ర నా వెనకాల నడుస్తుంది. సో అందుకే ఇది నాకు చాలా బాధ కలిగిస్తుంది. ఇంకా సమయం ఉంది మనము మన ఇస్కాన్లో ఇలాంటి విషయాల్ని సరిదిద్దడానికి. సో మీరందరూ కూడా కలిసి దీనికోసం కృషి చేస్తారని నేను కోరుకుంటున్నాను అని ప్రభుపాల్ వారు లేఖలో రాస్తారు. ఇప్పుడు ఫైనల్గా ప్రభుపాల్ వారు అక్కడ నుంచి జపాన్కి చేరుకున్నారు, టోక్యో ఎయిర్పోర్ట్కి. అక్కడ చేరుకోగానే డై నిప్పన్ కంపెనీ వాళ్ళు, ప్రింటింగ్ కంపెనీ అనమాట ఇది, వాళ్ళు ఎగ్జిక్యూటివ్స్ని పంపిస్తారు ఒక మంచి లిమోసిన్ కార్ని ప్రభుపాల్ వారికి ఇంకా వాళ్ళ పార్టీ టీం మొత్తం అందరినీ కూడా తీసుకొని అక్కడ నుంచి ఒక అపార్ట్మెంట్, అది కొంచెం టెంపుల్కి, ఇస్కాన్ టెంపుల్కి 45 నిమిషాల దూరము, అక్కడ ప్రైవేట్ అపార్ట్మెంట్లో ఉండడానికి వసతి కల్పిస్తారు, మంచి అపార్ట్మెంట్లో. సో వీళ్ళు ఎవరు అంటే డై నిప్పన్ కంపెనీ, అసలు వీళ్ళతో పాటే వీళ్ళని కలవడానికి వస్తారు ప్రభుపాల్ వారికి ఇక్కడికి. వీళ్ళే కృష్ణ పుస్తకాన్ని, మన బ్యాక్ టు గాడ్ హెడ్ 20
వేల కాపీలు ప్రతి నెల ప్రింట్ చేసేది ఈ కంపెనీ. సో ప్రభుపాల్ వారు అప్పటికే అక్కడికి వచ్చేసరికి జపాన్కి ఆయన కాఫ్ అంటే మన దగ్గు బాగా పెరిగిపోయిందనమాట. బాగా దగ్గుతున్నారు, ఇంకా ఆయన శరీరం అంతా క్షీణించిపోతుంది, ఇంకా స్వస్థత కూడా బాగాలేదనే విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఆయన చెప్తారు, ఇవన్నీ కూడా నేను ఈ బాధ అయితే అనుభవిస్తున్నాను, ఇదంతా కూడా నా యొక్క కొంతమంది శిష్యుల యొక్క చెడు ప్రవర్తన ద్వారా అని ప్రభుపాల్ వారు అంటారనమాట. అయినా కానీ ప్రభుపాల్ వారు మరి ఇస్కాన్ ఇప్పుడు ఇలాంటి సమస్య నుంచి ఎలా బయటికి తీసుకురావాలి, దీనికి ఏంటి పరిష్కారం అనే విషయాల గురించి తమల కృష్ణ మహారాజ్తో ఎంతో చర్చిస్తూనే ఉన్నారు. ఈ విధంగా జపాన్లో చేరుకున్న తర్వాత ఇంకొక ప్రభుపాల్ వారు ఇంకా బాగా విచలితం చేసి ఇంకొక ఫోన్ కాల్ వస్తుంది. ఎక్కడి నుంచి అంటే న్యూ బృందావనం నుంచి. అక్కడ ఇప్పుడు జన్మాష్టమి ఉత్సవాలు పెద్దగా జరుపుకోవాలి అనేసి ఎంతోమంది శిష్యులు ఎన్నో దేశ విదేశాల నుంచి అక్కడికి చేరుకున్నారు. కాకపోతే ఇప్పుడు అక్కడ ఒక వింత ఘటన ఏం జరిగిందంటే, నలుగురు కొత్తగా సన్యాసం తీసుకున్న వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. ఆ నలుగురు కొత్త సన్యాసులు వాళ్ళు ఇప్పుడు ఒక కొత్త సిద్ధాంతాన్ని అక్కడ ప్రచారం చేస్తున్నారు. ఆ సిద్ధాంతం వినేసి అక్కడున్న భక్తులందరూ కూడా అయోమయ పరిస్థితిలో పడిపోయారు. వాళ్ళందరూ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. సో వాళ్ళు చెప్పిన సిద్ధాంతం ఏంటంటే, వాళ్ళు చెప్తున్నారు, ఆ నలుగురు సన్యాసులు అందరికీ ఏం చెప్తున్నారు అక్కడ భక్తులందరికీ, ప్రభుపాదులు వారు మనను వదిలేసి, అమెరికాని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయారో మీకు తెలుసా? ఇప్పుడు మనను త్యాగం చేసేసి వెళ్ళిపోయాడు ప్రభుపాదులు వారు. దీనికి కారణం ఎవరు? మేము, మీరందరూ. ఎందుకంటే మనం గుర్తించలేకపోయాము. ప్రభుపాదుల వారే భగవంతుడు, కృష్ణుడు స్వయం అవతారం. భగవంతుడు కృష్ణుడికి ప్రభుపాదుల వారికి ఏం తేడా లేదు. ప్రభుపాదుల వారు భగవంతుడు స్వయం కృష్ణుడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోలేకపోయాము. అందుకనే ప్రభుపాదుల వారు మనల్ని త్యాగం చేసేసి అమెరికాని వదిలేసి వెళ్ళిపోయారు. సో ఈ విషయం వినగానే ప్రభుపాదుల వారు అంటారు, అందుకనే నేను అక్కడికి వెళ్ళలేదు, ఇది జరుగుతుందని నేను ముందే ఊహించాను, దీన్నే మాయావాదం అంటారు. ఇప్పుడు ప్రభుపాదుల వారు దీన్ని బాగా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ మాయావాదం ఏంటి? ఇందులో ఏంటంటే ముఖ్యమైన ఒక విషయం ఏంటంటే, వాళ్ళు గురువుని కృష్ణుడి సమానంగా చూస్తారనమాట. అంటే వాళ్ళు గురువే భగవంతుడు అనేస్తారు. ఇది మాయావాదం సిద్ధాంతం ప్రకారం గురువు భగవంతుడు అయిపోతాడు, లేకపోతే గురువే భగవంతుడు. సో అందుకనే ఒకవేళ ఎవరైనా సరే గురువే భగవంతుడు అని అంటారో వాళ్ళు మాయావాద సిద్ధాంతం ప్రచారం చేస్తున్నట్టు మనకు అర్థం కావాలి అని ప్రభుపాదుల వారు చెప్తారు. సో ఈ మాయావాద సిద్ధాంతంలో ఏంటంటే ముఖ్యంగా వాళ్ళు ఈ బ్రహ్మజ్యోతితో విలీనమైపోయి ఒకటైపోవాలనేది వాళ్ళ యొక్క కోరిక, జీవిత లక్ష్యం. వాళ్ళు అందుకని ఎన్ని రకాల తపస్సులు చేసినా, మొత్తం భౌతికంగా అన్నిటి త్యాగం చేసేసినా, ఎన్నో వేదశాస్త్రాలు, వేదాంత సూత్రాలు, శంకరాచార్య యొక్క తాత్పర్యాలు, పుస్తకాలు అన్నీ చదివినా వాళ్ళు ఇంకా కృష్ణుడి గుణ, రూప, లీల, నామ, మహిమలన్నిటి కూడా భౌతికం, ఇవన్నీ కూడా మాయా యొక్క సృష్టి అని భావిస్తారు. అందుకనే వీళ్ళందరినీ మాయావాది అంటారు. అంతేకాకుండా మాయావాది గురువు కూడా ఎప్పుడు కూడా తన శిష్యులకి కృష్ణుడి అసలు రూపం, దివ్య రూపం, దివ్యలీల, దివ్యనామం గురించి ఎప్పుడు వర్ణించడు. ఆయన ఒకటే విషయాన్ని చెప్తారు, అంతా ఒకటే, అంతా ఒకటే, అంతా ఒకటే. ఇది ఒకటే సిద్ధాంతాన్ని వాళ్ళందరికీ నేర్పిస్తారు. అందుకే మాయావాది యొక్క సిద్ధాంతం ప్రకారం ఏంటంటే, ఇలా ఒక్కొక్కరు సపరేట్, ఇండివిజువల్, పర్సనల్ అనే విషయాన్ని ఇదంతా కూడా మాయ అని అంటారు వాళ్ళు. సో వాళ్ళ ప్రకారం ఏంటంటే గురువు అంటే ఒక నిచ్చెన. మనం ఎలాగైతే పైకి ఎక్కడానికి నిచ్చెన్ని ఉపయోగిస్తాం, అలా పైకి ఎక్కిన తర్వాత, మనం పైకి చేరుకున్న తర్వాత నిచ్చెనతో పని అయిపోయిన తర్వాత కాలుతో తన్నేయచ్చు. సో అలా వాళ్ళ ప్రకారం ఏంటంటే గురువు ఒక నిచ్చెన. సో మనకేంటంటే గురువు అవసరం ఓన్లీ ఎక్కేసిన తర్వాత, పైకి ఎక్కేసిన తర్వాత గురువుని తన్నేయచ్చు. సో గురువుకి ఇంకా గురువు స్థానం ఇంకా లేదనమాట, అయిపోయింది గురువు స్థానం. సో అది మాయావాదుల యొక్క సిద్ధాంతం ప్రకారం గురువుకున్న స్థానం అన్నమాట. సో అందుకనే ప్రభుపాదుల వారు ఇంకా దగ్గుతూనే ఉన్నారు, శరీరం అస్వస్థత ఉన్నా కానీ ఇప్పుడు శిష్యులకి ఈ మాయావాదం ఎంత భయంకరమైనది, ఎంత ప్రమాదకరమైంది అనే విషయాన్ని ఇప్పుడు తన శిష్యులకి తెలియజేస్తున్నారు. అందుకనే వీళ్ళు గురువు యొక్క పూజ, గురువు యొక్క శిక్షణలు అన్నీ కూడా భౌతికంగానే చూస్తారు ఈ మాయావాదులు. సో ఈ విధంగా
వాళ్ళ ప్రకారం ఏంటంటే గురువుకి ఇంకా శిష్యుడికి ఉన్న సంబంధం శాశ్వతం కాదు అని. ఎందుకంటే అల్టిమేట్గా గురువు కూడా భగవంతుడు బ్రహ్మజ్యోతిలో విలీనమైపోవాలి, అందులో ఒకటైపోవాలి. శిష్యుడు కూడా వెళ్ళి మళ్ళీ అదే అంటే గురువు విలీనమైపోయిన చోట ఆయన కూడా విలీనమైపోవాలి. అంటే ఆయన గురువు బ్రహ్మజ్యోతి అంతా ఒకటైపోవాలి. ఎలాగో అంతా ఒకటైపోయాల్సినప్పుడు మళ్ళీ ఆ సంబంధం ఎలా ఉంటుంది? శాశ్వతంగా ఉండదు. సో ఇదన్నమాట. అందుకనే ఇలా ప్రభుపాల్ వారి మాయావాదిని ఖండిస్తూ ప్రభుపాల్ వారు మన సిద్ధాంతం ఏంటి, మనము జీవేర స్వరూపోయి కృష్ణ నిత్యదాస్, మనం కృష్ణుడు యొక్క నిత్య దాసులము, ఎల్లప్పటికీ మనం దాసులుగానే ఉంటాం. ముక్తి లభించిన తర్వాత కూడా ముక్తి లభించకుండా ముందు కూడా ఎప్పటికీ కూడా దాసులమే. ఇంకా మనం కృష్ణుడు ఎలా చేరుకోగలమంటే మనం గురువుని బాగా సేవ చేసుకొని గురువు ద్వారానే మనం కృష్ణుని చేరుకోగలము. ఇంకా కృష్ణుడు ఏమంటాడంటే నా అసలైన భక్తులు ఎవరంటే నా భక్తులు కాదు, నా భక్తుల భక్తులు. అంటే ఆయన భక్తులు ఎవరు? మన గురువులు, ఆచార్యులు, భగవంతుడు యొక్క ప్రతినిధులు. సో అందుకనే ప్రభుపాల్ వారు తన శిష్యులందరికీ ఈ విధంగా మొత్తం మాయావాదం గురించి బాగా చెప్పి ఇంకా ప్రశ్నలు అడుగుతున్నారు. వాళ్ళ జవాబు ఇవ్వకపోతే ప్రభుపాలే జవాబిస్తున్నారు. ప్రభుపాల్ వారు మాయావాద స్టేట్మెంట్ ఇచ్చి ఖండించమని చెప్తున్నారు. శిష్యులు ఖండించలేకపోతే ప్రభుపాల్ వారు ఖండిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుపాల్ వారు స్పష్టంగా చెప్పేది ఏంటంటే మన సిద్ధాంతం ప్రకారం, వైష్ణవ సిద్ధాంతం, శాస్త్రాల యొక్క సారం ఏంటంటే గురువుకి శిష్యుడికి ఉన్న సంబంధం శాశ్వతమైన సంబంధం, నిత్యం సంబంధం. ఈ సంబంధము ఎప్పటికీ ఉంటుంది. ఎలాగైతే కృష్ణుడితో మనకు సంబంధము నిత్యమైన సంబంధము, అలాగే గురువుతో మనకున్న సంబంధం కూడా శాశ్వతమైంది. అందుకనే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గురువు ఆయన కృష్ణుడి యొక్క నిత్య సేవకుడు కనుక శాశ్వతంగా. సో అందుకనే గురువు ఎప్పుడు కూడా ఆయన నేనే కృష్ణుడని చెప్పుకోకూడదు. అదే మాయావాదిలో చెప్పుకుంటారు. వాళ్ళు గురువే కృష్ణుడు అంటే గురువే భగవంతుడు, భగవంతుడిలో విలీనమైపోతారు, అందరూ విలీనమైపోతారు అందులో వెళ్ళి. అందుకనే ప్రభుపాల్ వారు అంటున్నారు ఈ విధంగా ఇక్కడ భక్తులు గురువు యొక్క స్థానాన్ని తక్కువ చేసి చులకన చేసి వ్యవహరిస్తున్నప్పుడే అసమ్మానపూర్వకంగా నాకు విషయాలు అర్థమైపోయింది. మాయావాద సిద్ధాంతం అనే విషయం వాళ్ళలో లోపల ప్రవేశించింది అనే దాని చిహ్నాలు నేను స్పష్టంగా గమనించాను. అందుకే ఎందుకంటే మాయావాది ప్రకారం, వాళ్ళ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే గురువుకు అంత గురుభక్తి అవసరం లేదు, నువ్వు గురువుని అంతగా పూజించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫైనల్గా గురువు కూడా విలీనం అయిపోయినట్టు నువ్వు విలీనం అయిపోవాలి, అంతగా భక్తి చేసుకోవడంలో. సో ఈ గురువుతో ఉన్న ఈ సంబంధం కూడా అంతా మోహమాయన ఒక విధంగా. సో దీన్ని పెంచుకోవడం ఎందుకు? ఇది మాయావాద సిద్ధాంతం. ఇంకా చెప్పాలంటే వాళ్ళ ప్రకారం ఏంటంటే మీరు ఎలాగైతే ఆధ్యాత్మికంగా ప్రగతి సాధిస్తున్నారంటే గురువుకి మీకు ఇంకా తేడా తగ్గిపోతుంది. ఒక సమయం తర్వాత మీరు గురువుకి సమానం అయిపోతారు. కాబట్టి మీరు ఇంకా గురువుని ఎంతో ఆరాధించి సమ్మానించి చూస్తున్నారంటే మీకు గురువుకి ఇంకా బాగా తేడా ఉందంటే మీరు ఇంకా ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధించలేదు. అవునా? సో అదనమాట మాయావాద సిద్ధాంతం. సో వాళ్ళ ప్రకారం మీరు ఆధ్యాత్మిక ఉన్నతి సాధిస్తున్నారంటే మీరు గురువుని ఇంకా ఎక్కువ లెక్క చేయాల్సిన అవసరం లేదు, గురువుని అంతగా పూజించాల్సిన అవసరం లేదు, అంతగా సమ్మానించాల్సిన అవసరం లేదు. ఇదన్నమాట వాళ్ళ సిద్ధాంతం. సో ఇటువంటి సూక్ష్మమైన విషయాన్ని ఈ మాయావాద సిద్ధాంతం అన్నమాట. ఇది ఇక్కడ ప్రవేశించింది శిష్యుల్లో. భారతదేశం నుంచి వచ్చిన లేఖల నుంచి, అక్కడ కొంతమంది వ్యక్తుల నుంచి. సో అందుకనే ప్రభుపాల్ వారు ఇప్పుడు కనీసం ఆయన న్యూరంధాంలో స్వయంగా ఉండే అవన్నీ వీక్షించే బాధ నుంచి అయితే తప్పించుకున్నారు. సో అందుకనే ప్రభుపాల్ వారు ఇక్కడ మొత్తం స్వయంగా ఆయన తన శిష్యుల్ని తీసుకొని ఇక్కడ భారతదేశంలో ప్రచారం చేయడానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. టోక్యో మీదుగా ఎందుకు వచ్చారంటే టోక్యోలో ఇక్కడ డైనిప్పన్ కంపెనీ ద్వారా భగవద్ దర్శనం కొన్ని మ్యాగజైన్స్ని తీసుకొని, కృష్ణా బుక్స్ని కూడా తనతో పాటు కొన్ని తీసుకొని భారతదేశంకి వెళ్ళాలని. సో ఇప్పుడు ప్రభుపాల్ వారు అక్కడే తన అపార్ట్మెంట్లోనే జన్మాష్టమి జరుపుకున్నారు టోక్యోలో. సో భక్తులు పొద్దున్నుంచి కృష్ణుడి యొక్క పుస్తకమైన దేవాది దేవుడి శ్రీకృష్ణుడి పుస్తకాన్ని పొద్దున్నుంచి పఠనం చేస్తున్నారు. సో ప్రభుపాల్ వారు అన్నారు ఇది ఒక రోజులో పొద్దున్నుంచి అంటే మొత్తం దినమంతా మనం చదువుకుంటూ వెళ్తే కంప్లీట్ అయిపోవచ్చు. సో అలా చదవండి అని చెప్తారు. పొద్దున్నుంచి వాళ్ళు చదువుకుంటూ వెళ్తారు, రాత్రి 9 అవుతుంది. ప్రభుపాల్ వారు అడుగుతారు, సో ఈరోజు కంప్లీట్ అయిపోతుందా పుస్తకం 12 అంటే వాళ్ళు అంటారు ప్రభుపాద్ అవ్వదు, కుదరదు అని. సో ప్రభుపాద్ వారు సరే ఆపేయండి అనేసి ప్రభుపాల్ వారు ఆపేసిన తర్వాత ప్రభుపాల్ వారు తన దగ్గర ఉన్న సంస్కృతం పుస్తకం తీస్తారు. శ్రీమద్ భాగవతం సంస్కృతంలో ఉంది, అది ఓపెన్ చేస్తారు.
అందులో శ్లోకాలన్నీ సంస్కృతంలో ఉన్నాయి. ప్రభుపాల్ వారు ఇంకో 2 గంటలు నాన్ స్టాప్గా అందులో ఉన్న శ్లోకాలు, అంటే మిగతా చాప్టర్స్ అన్నీ కూడా శ్లోకాల రూపంలో చదివేస్తారు. వాళ్ళందరి తర్వాత చెప్తారు, ఇది సంస్కృతం శ్లోకాలు శ్రీమద్ భాగవతం నుంచి. ఈ కృష్ణుడికి ఈ కృష్ణ బుక్ దాందే కదా సమ్మరి, 10వ స్కందం సమ్మరి సారంతో. ఇది మీకు అర్థం కాకపోయినా ఈ శ్రీమద్ భాగవతం శ్లోకాలు, దీని యొక్క శక్తి, ఇది వినడం ద్వారా మీరు శుద్ధమైపోతారు. అంత ప్రభావితమైంది భాగవతం యొక్క శ్లోకాలు, ఇంకా ఈ సంస్కృతం అని ప్రభుపాల్ వారు చెప్తారనమాట. సో దీని ద్వారా మీరు శుద్ధమైపోతారు కాబట్టి వినడమే చాలా మంచిది అని. సో ప్రభుపాల్ వారు అలా కంప్లీట్ చేస్తారు. అప్పటికి ఇక్కడ కీర్తానంద స్వామి ఇంకా కార్తికేయ స్వామి ఇద్దరు కూడా ఫీస్ట్ కుకింగ్ చేస్తారు లోపల కిచెన్లో. తర్వాత 12 తర్వాత జన్మాష్టమి ఫీస్ట్ కూడా సర్వ్ చేస్తారు. ప్రభుపాల్ వారు జస్ట్ కొద్దిగా టేస్ట్ చేస్తారు, మిగతా వాళ్ళందరూ శిష్యులు ప్రసాదం తీసుకుంటారు. ప్రభుపాల్ వారు ఎంతో ఆనందంతో వీక్షిస్తారు తన శిష్యుల ప్రసాదాన్ని, ఎంతో స్వీకరించడం జన్మాష్టమి ప్రసాదాన్ని. మరుసటి రోజే శ్రీల ప్రభుపాదుల వారి యొక్క వ్యాస పూజ. సో ప్రభుపాదుల వారి యొక్క జన్మదినం, నందోత్సవం. సో అదే రోజు ప్రభుపాదుల వారు ఇప్పుడు ఆయన 74వ జన్మదినం వ్యాస పూజ జరుపుకోవడానికి ఇస్కాన్ మందిరానికి వెళ్తారు. అక్కడ ఉన్న ఇస్కాన్ మందిరం ఏంటంటే చాలా చిన్న మందిరం, 2 రూములు ఉంటాయి. ఒక రూమ్లో భగవంతుడు ఉంటాడు, ఇంకొక రూమ్లో భక్తులు ఉంటారు, అంతే. సో చిన్న రూమ్ అనమాట. అక్కడ చిన్న గ్రాస్ మ్యాట్స్ ఉంటాయి అంతే. ప్రభుపాల్ వారు అక్కడ వెళ్ళి ఆల్టర్ పక్కన జగన్నాథుడిని చూసుకుంటూ కూర్చుంటారు. దాని ముందు ఆయన ముందు శిష్యులందరూ కూర్చుంటారు అక్కడ. ఇప్పుడు వాళ్ళందరికీ ఎగ్జాక్ట్గా గురు పూజ, ముఖ్యంగా ఈ వ్యాస పూజ ఎలా చేయాలో తెలియదు అనమాట అక్కడ ఉన్న భక్తులకి. సో వాళ్ళు గురువాష్టకం ప్రేయర్స్ చదివేసి కీర్తన చేసి ఆపేస్తారు. సో ప్రభుపాల్ వారికి ఇదేంటి అయిపోయిందా వ్యాస పూజ? సో వాళ్ళకి ఏం అర్థం కాదు భక్తులకి ఇంకేం చేయాలో. ప్రభుపాల్ వారి కోపం వచ్చేస్తుంది, మీకు అసలు పుష్పయాత్ర లేదా అని, ప్రసాదం రెడీ అయిందా లేదా అని. సో భక్తులు ఒకరొకరు ముఖం చూసుకుంటున్నారు. ప్రభుపాల్ వారు అంటే ఇది వ్యాస పూజ కాదు అని ప్రభుపాల్ వారు అంటారు. మీరు ఎప్పుడు చూడలేదా వ్యాస పూజ ఎలా చేస్తారో? ఎప్పుడు మీరు వ్యాస పూజ అటెండ్ అవ్వలేదా అని అంటారు. మీకు తెలియదా ఎలా సెలబ్రేట్ చేయాలో వ్యాస పూజ? గురువుగారిని ఎలా సన్మానించాలో తెలియదా అని ప్రభుపాల్ వారు అంటారు. ఒక సన్యాసి అప్పటికి ఏడవడం స్టార్ట్ చేస్తారు. తమల కృష్ణ, నువ్వు చూడలేదా నేను నా గురు మహారాజ్కి ఎలా నేను వ్యాస పూజ జరిపాను? పుష్పాలు ఎక్కడ అని అడుగుతారు. సో పుష్ప ఎక్కడ అంటే తమల కృష్ణ మహారాజ్ అనుకుంటారు ప్రభుపాల్ వారు పుష్పాన్న గురించి చెప్తున్నారేమో. అది ఒక రకమైన ఐటమ్ అనమాట, రైస్ ఐటము, కలర్ఫుల్ రైస్ ఐటము పుష్పాన్న అని. సో ఆయనకు అర్థం కావట్లేదు, అదే అనుకుంటున్నాడు. ఏంటిది ప్రభుపాల్ వారు అంటున్నారు, ఏంటిది వ్యాస పూజ, పుష్పాలు లేకుండా ఏం వ్యాస పూజ ఇది అని ప్రభుపాల్ వారు అన్నారు. వెంటనే తమల కృష్ణ మహారాజ్ అంటే ఇప్పుడే తీసుకొస్తాం ప్రభుపాల్ అనేసి వెంటనే సుధామ చేయబట్టుకొని లోపల తీసుకెళ్ళిపోతారు కిచెన్లోకి. వెంటనే ప్రభుపాల్ వారికి పుష్పాన్న కావాలి, అది ఒక రైస్ ఐటమ్ నాకు తెలుసు, వెంటనే చేద్దామని కుకింగ్ స్టార్ట్ చేస్తారు. సో బయట ప్రభుపాల్ వారు అక్కడ ఉన్న డివోటీస్కి చెప్తారు వ్యాస పూజ చేయమని, కంటిన్యూ చేయమని. సో కీర్తానంద స్వామి వెంటనే నించొని దేవాది దేవుడు శ్రీకృష్ణ పుస్తకం తీసి అందులో ఇంట్రొడక్షన్లో అందులో కొంచెం శిల ప్రభుపాల్ వారు ఒక బయోగ్రఫీ చిన్నగా రాస్తుంది, అది చదివడం స్టార్ట్ చేస్తారు. వెంటనే ఆపేసి ప్రభుపాల్ వారు ఇలా వ్యాస పూజ ఎలా చేయాలో తెలియకుంటే ఇలా కొత్తగా మీరు సృష్టించడం ఎందుకు, ఊహించుకొని చేయడం ఎందుకు, ఊహించడం ఎందుకు? మీకు తెలియకపోతే నన్ను సూటిగా అడగొచ్చు కదా, మాకు తెలీదు ఎట్లా చేయాలో అంటే నేను చెప్పేవాడిని కదా ఎలా చేయాలో సరిగ్గా వ్యాస పూజ. సో ప్రభుపాల్ వారు అలా అంటున్నారు, మందలిస్తున్నారు వాళ్ళని. అక్కడ ఉన్న జాపనీస్ కొంచెం మంది అక్కడ వాళ్ళు గెస్ట్లు కూడా వచ్చారనమాట జన్మాష్టమి అనుష్ఠానానికి. వాళ్ళకేమో ఇంగ్లీష్ కూడా అర్థం కాదు. సో వాళ్ళకి ఈ విషయం అర్థమైంది, వీళ్ళ గురువు కొంచెం కోపంలో ఉన్నారు, వాళ్ళని మందలిస్తున్నారు, ఏదో డిస్టర్బ్ అయినారు, ఏదో జరిగినట్టుందని. సో ప్రభుపాల్ వారు అంటారనమాట, సో భక్తి మార్గంలో మనము అన్నీ సరిగ్గా చేయాలి, పరంపర ప్రకారం ఎలా చేయాలో పద్ధతి ప్రకారం ఆ పద్ధతి ప్రకారం చేయాలి. ఇలా కొత్తగా మనం ఊహించుకొని సృష్టించకూడదు విధి విధానాలని, పద్ధతుల్ని. సో వ్యాస పూజ ఎలా చేయాలో నేను మీకు నేర్పిస్తాను ఈరోజు, రేపు చేసుకుందామంట వ్యాస పూజ సెరమనీ అని ప్రభుపాల్ వారు అంటారు. మీరు నా రూమ్కి రండి, నేను మీకు నేర్పిస్తానని. నేర్పించిన తర్వాత దాని ప్రకారం ప్రభుపాల్ వారికి వ్యాస పూజ నెక్స్ట్ డే చేస్తారు. దాని ద్వారా ప్రభుపాల్ వారు కూడా సంతృప్తి చెందుతారు, భక్తులందరూ కూడా ఎంతో ఆనందంతో సంతృప్తి చెందారు. అప్పుడు భక్తులకు కూడా అర్థమైంది, మనం గురువుని ప్రసన్నం చేస్తే మనం కూడా ప్రసన్నం అవుతామని. ప్రభుపాల్ వారు ఆనందంగా ఉండి చూసి వాళ్ళకు కూడా ఆనందం కనిపిస్తుంది, వాళ్ళల్లో కూడా ఆనందం కలుగుతుంది. సో ఇక్కడ ఇలా జరిగిందనమాట. కానీ అక్కడ న్యూ బృందావనంలో జన్మాష్టమి వేడుకలు ఒక పెద్ద పీడకలగా మారిపోయాయి. వాళ్ళందరికీ ఒక పీడకలగా మీరు గుర్తినిపోయాయి భక్తులకి.
వందలాది మంది భక్తులు ఎన్నో దేశాల నుంచి, కొంతమంది యూరోప్ నుంచి కూడా వచ్చేసారు న్యూ బృందావనంలో జన్మాష్టమి జరుపుకుందామని. కానీ వాళ్ళందరికీ ఒక పీడకలుగా మారిపోయింది అది. ఎందుకంటే అక్కడ వచ్చిన కొత్త సన్యాసులు కొత్త సిద్ధాంతాన్ని అది ప్రచారం చేయడంతో అందరూ అయోమయ పరిస్థితిలో అందరూ దుఃఖంలో మునిగిపోయారు అది విని. సో అక్కడ ఉన్న సన్యాసులందరూ కూడా వచ్చి, అంటే 4 సన్యాసులు వచ్చేసి, మేము బాగా గమనించాము, మేము చూసాము, మేము తెలుసుకున్నాము, ప్రభుపాదుల వారే కృష్ణుడు, ప్రభుపాదుల వారే భగవంతుడు, ఈ విషయాన్ని మనం ముందు అర్థం చేసుకోలేదు. అందుకనే ఈ విషయాన్ని అర్థం చేసుకోక మేము ప్రభుపాదుల వారిని కొంచెం తక్కువ చేసి చూసాము, లేకపోతే మేము ఆయనకు సరైన సమ్మానం ఇవ్వలేదు, ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా. అందుకనే ప్రభుపాదుల వారు తన కృపను, మన పైన ఉంచిన కృపను ఇప్పుడు రిటర్న్ తీసుకొని వెళ్ళిపోయారు భారతదేశానికి. ఇప్పుడు ప్రభుపాదుల వారి కృప మన మీద లేదు, మనం త్యాగం చేసి వెళ్ళిపోయారు ప్రభుపాదుల వారు అనేసి అందరికి చెప్పడంతో ఆ భక్తులందరూ, అక్కడ ఉన్న వాళ్ళందరూ దుఃఖంలో మునిగిపోయారు మొత్తం. ఇప్పుడు వాళ్ళు ఎంతో బాధతో వాళ్ళ హృదయం అంతా బద్దలైపోయిందనమాట ఈ విషయాలన్నీ తెలుసుకొని. కానీ అక్కడున్న ఒక్క శిష్యురాలు కూడా ఎవరు కూడా భక్తులు, ఆ సన్యాసులు ఈ సిద్ధాంతం విని ఒక్కరు కూడా వాళ్ళకి జవాబు ఇవ్వలేకపోయారు. మీరు చెప్పేది తప్పు, ఇది ఎక్కడ సిద్ధాంతం అని ప్రశ్నించలేకపోయారు. వాళ్ళందరూ దుఃఖంలో మునిగిపోయారు. ఎందుకు అంటే ఇంకో కారణం ఏంటంటే, సో అక్కడున్న వాతావరణం అంతా దుఃఖంగా మారిపోయింది. అక్కడ ఇంకా జన్మాష్టమి ఉత్సవం లేదు, అక్కడంతా వేడుకలంతా కూడా చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ఇదంతా ఎందుకు జరిగింది అక్కడ? ఇంకా శిష్యులు కూడా ఏం ప్రశ్నించట్లేదు. ఏంటంటే ఈ శిష్యులు చాలామంది కూడా అక్కడ ఉన్నవాళ్ళు ప్రభుపాదుల వారు ఇప్పటికీ భగవద్గీత, భాగవతం మొదటి స్కందము, భక్తిరసామృత సింధు, శ్రీ చైతన్య మహాప్రభు యొక్క శిక్షణలు, ఇటువంటి మంచి మంచి పుస్తకాలు అన్నీ ఇచ్చేశారు, ఆల్రెడీ ప్రచురితం అయిపోయాయి. అయినా కానీ వీళ్ళందరూ దాన్ని క్షుణ్ణంగా ఇంకా చదవలేదు, అర్థం చేసుకోలేదు చదివిన. సో అందుకనే వీళ్ళు, ఈ సన్యాసులు అపసిద్ధాంతాన్ని, సరైన సిద్ధాంతం చెప్పకపోతే తప్పు సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తుంటే వాళ్ళు దాన్ని ఖండించలేకపోతున్నారు, ప్రశ్నించలేకపోతున్నారు. సో దాని తర్వాత అక్కడ ఉన్న కొంతమంది భక్తులు జీబీసీకి వెళ్ళి అడిగారు వాళ్ళు, ఎందుకంటే ప్రభుపాదుల వారు జీబీసీని అపాయింట్ చేశారు కదా, ఏమైనా వాళ్ళని నా ప్రతినిధులుగా వాళ్ళు వ్యవహరిస్తారని. సో వాళ్ళకి వెళ్ళి కంప్లైంట్ చేశారు, ఇలా కొంతమంది సన్యాసులు వచ్చి ఇలా చేశారు అనేసి. సో అప్పుడు జీబీసీలో ఉన్న వ్యక్తులందరూ కూడా వెంటనే ప్రభుపాదుల వారి పుస్తకాలు తీసి క్షుణ్ణంగా చదువుతున్నారు, పరిశీలిస్తున్నారు, ఎక్కడ ఈ విషయాలు ప్రభుపాదుల వారు చెప్పారు అని. సో దాని తర్వాత అక్కడి నుంచి ఈ విషయాలు ప్రభుపాదుల వారు తెలుసుకున్న వెంటనే ప్రభుపాదుల వారు ఒక లేఖ రాసేశారు వాళ్ళకి, న్యూ బృందావనంలో హయగ్రీవ్ ప్రభుకి. సో హయగ్రీవ్ ప్రభు అక్కడ న్యూ బృందావనంలో వెంటనే పెద్ద ఘోషణ చేసేసారు, ప్రభుపాదుల వారి నుంచి మాకు లేఖ వచ్చేసింది టోక్యో నుంచి. సో వెంటనే అందరు రండి అని అందరూ వచ్చేసారు. అక్కడ ఉన్న వాళ్ళని భక్తులందరూ ఇప్పుడు ప్రభుపాదుల వారు ఏం రాశారు, లేఖ ఏముంది విషయం అందులో. సో వెంటనే హయగ్రీవ్ ప్రభు లేఖ చదువుతున్నారు అనమాట. ఆ లేఖలో రాశారనమాట ప్రభుపాదుల వారు, గట్టిగా చదువుతున్నారు ఆయన. నా ప్రియమైన పుత్రులారా, నా సంతానం, ఆధ్యాత్మిక సంతానం అని ఒక్కొక్కరి పేరు రాశారు ప్రభుపాదుల వారు. రాసి ఇంకా మీరందరూ నా ఆధ్యాత్మిక సంతానం అని రాయడంతో ఇంకా నెక్స్ట్ రాస్తారు, మీరందరూ నా ఆశీర్వాదాన్ని స్వీకరించండి అని. ఇది వినే ప్రభుపాదుల వారు, ఇలాంటి వాక్యాలు వినేసే అందరికీ ఎంతో మనశ్శాంతి కలుగుతుంది. అమ్మయ్య, ప్రభుపాదుల వారు మమ్మల్ని త్యాగం చేయలేదు, ఇంకా మనని ప్రభుపాదుల వారు తన ఆధ్యాత్మిక సంతానంగా గుర్తిస్తున్నారు, ఆయన ఆశీర్వాదం కృప ఉంది అని. దాని తర్వాత ప్రభుపాదుల వారు మనం త్యాగం చేయలేదని తెలుసుకుంటారు. దాని తర్వాత ఇంకా లెటర్లో చాలా విషయాలు రాస్తారు ప్రభుపాదుల వారు. ముఖ్యంగా వాళ్ళు న్యూ బృందావన్ భక్తులందరినీ కూడా పొగుడతారు, మీరు చాలా బాగా అక్కడ భక్తి చేస్తున్నారు, ఎంతో బాగా అక్కడ అన్ని సేవలు కార్యాలు చేస్తున్నారు, నేను తప్పకుండా మళ్ళీ వచ్చినప్పుడు మిమ్మల్ని తప్పకుండా అక్కడ నేను న్యూ బృందావనానికి వస్తాను, మిమ్మల్ని కలుస్తాను. ఇంకా దాని తర్వాత ఇంకా కొంతమందిని కూడా నేను భారతదేశానికి తీసుకెళ్తాను. ఎందుకంటే నేను ఎందుకు వెళ్ళానంటే భారతదేశానికి ఇంకా పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికి. ఎందుకంటే నాకు చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి ప్రచారం చేయడానికి, పెద్ద పెద్ద మందిరాలు స్థాపించాలి, ఇంకా చాలామందికి బాగా ప్రచారం ఎలా చేయాలనే విషయంలో శిక్షణ ఇవ్వాలి. సో ఇలా చాలా ఆయన ప్రభుపాదుల వారి ప్లాన్స్ చెప్పడంతో వాళ్ళందరూ ఆ వినడంతోనే మళ్ళీ ముందులాగే ఎలాగైతే భక్తులు ప్రచారం భక్తి చేసుకునే దాంట్లో ఎంతో ఉత్సాహం ఉండేది, మొత్తం ఉత్సాహంతో మళ్ళీ భక్తులందరూ కూడా ప్రభుపాదుల వారు ఆ లేఖ చదువుతూ ఆ ఉత్సాహంతో నిండిపోతున్నారు. దాని తర్వాత మళ్ళీ ముందులాగానే ఆనందంతో నిండిపోయారన్నమాట భక్తులు ప్రభుపాదుల వారి లేఖ విని. దాని తర్వాత ప్రభుపాదుల వారు ఈ విషయాన్ని గురించి కూడా స్పష్టంగా చెప్పడం రాసేసారు. ఇప్పుడు ఇస్కాన్లో ఒక సమస్య ఎదుర్కొంటుంది ఇస్కాన్. ముఖ్యంగా మీరు చూశారు కదా, ఇప్పుడు ఇక్కడ అపసిద్ధాంతం ప్రచారం జరుగుతుంది. దీని ద్వారా ఈ బృందావనంలో ఆ వాతావరణం అంతా కలుషితం అయిపోయింది. అందుకనే మీరు ఇటువంటి కలుషితమైన విషయాన్ని, సిద్ధాంతాన్ని మీరు బృందావనం నుంచి తరిమి కొట్టేసండి బయటికి.
సో అనేసి ప్రభుపాల్ వారు ఆ మాయావాదం గురించి స్పష్టంగా ఖండిస్తూ ఎన్నో వాక్యాలు లెటర్లో రాస్తారనమాట. దాని తర్వాత ఆ లెటర్ విన్న తర్వాత, చదివిన తర్వాత జీబీసీ, దాని తర్వాత ఏం జరుగుతుందంటే జీబీసీ వాళ్ళు కూడా, అక్కడ ఉన్న జీబీసీ వాళ్ళు కూడా మీటింగ్ ఆయోజన చేస్తారు. అందరు శిష్యుల్ని పిలుస్తారు మందిరంలోకి. దాని తర్వాత భక్తుల సామ్రాట్ సింధు నుంచి కూడా ఎన్నో విషయాలు రాసున్నాయి గురువు గురించి, గురువు యొక్క స్థానం గురించి. వాటిని స్పష్టంగా చదువుతారు. చూడండి, ఇక్కడ రాసింది ఏంటంటే గురువు భగవంతుడి యొక్క ప్రతినిధి, ఆయన భగవంతుడు కాదు. కానీ అయినా కానీ మనము భగవంతుడికి ఎంత సమ్మానం ఇస్తామో అంతే సమ్మానం, మనం భగవంతుడికి ఇచ్చినంత సమ్మానమే గురువుకి కూడా అంతే సమ్మానం ఇవ్వాలి అదే స్థానంలో. సో గురువు భగవంతుడు కాకపోయినా కానీ భగవంతుడు ఇచ్చిన విధంగానే సమ్మానం ఇవ్వాలి, అదే విధంగా పూజించాలి, ఆరాధించాలి గురువుని అనేసి వాళ్ళు స్పష్టంగా చెప్తారనమాట. ఎందుకంటే గురువు భగవంతుడి యొక్క ప్రతినిధి, ఆయన పార్షదుడు, ఇంకా చాలా ప్రియమైన వాడు భగవంతుడికి. అందుకనే అనేసి ఈ విధంగా ప్రభుపాల్ వారు వాళ్ళని త్యాగం చేయలేదనే విషయాన్ని తెలుసుకొని ఇంకా ఎంతో ఆనందిస్తారు భక్తులందరూ కూడా. ఇంకా జీబీసీ వాళ్ళు చెప్తారు, ప్రభుపాల్ వారితో మిమ్మల్ని ఎవరిని త్యాగం చేయలేదు. ఇంకొక విషయం ఏంటంటే ఆ సన్యాసులు ఎందుకు అలా అన్నారంటే వాళ్ళు ఏదో తప్పులు చేసి వాళ్ళకి అలా అనిపించుండొచ్చు మేము తప్పులు చేశాము అని. అదే తప్పులు, వాళ్ళు చేసిన తప్పుల్నే మీ అందరిపైన రుద్దుతున్నారు అంతే. సో వాళ్ళకి ఏదైనా పశ్చాత్తాపం ఉంటే వాళ్ళు పడాలి, కానీ మీ అందరిపైన రుద్దేసి మీరందరూ కూడా దోషులుగా ఇంకా కొత్త కొత్త సిద్ధాంతాలని సృష్టించడం ఇదంతా తప్పు, వాళ్ళు చెప్పిన సిద్ధాంతం అంతా కూడా తప్పు అని ప్రభుపాల్ వారు కూడా చెప్పేశారు అని జీబీసీ వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళందరి భక్తులకు చెప్పేస్తారనమాట. సో ఫైనల్గా ఏంటంటే అక్కడ కొంతమంది కొత్త వాళ్ళు కూడా వచ్చారు ఆ ఫెస్టివల్కి, జన్మోత్సవ ఉత్సవాలకు. అక్కడ వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయారు, కానీ మన భక్తులందరూ కూడా తేరుకున్నారనమాట. ఈ యొక్క అయోమయ పరిస్థితి నుంచి ఇప్పుడు బయటపడుతున్నారు. సో దాని తర్వాత బేసికల్లీ ఏంటంటే ప్రభుపాల్ వారికి ఈ సమయానికి పంపించిన ఈ ఉత్తరం ద్వారా అందరూ అయోమయ పరిస్థితి నుంచి బయటపడ్డారనమాట. సో ఆ సన్యాసులు కూడా చెప్తారు, అవును మేము కొంచెం ఈ సిద్ధాంతంలో మేము కొంచెం భ్రమితమైపోయాము, ఏదో ఈ సిద్ధాంతం కన్ఫ్యూజ్ అయిపోయామని. దాని తర్వాత జీబీసీ వాళ్ళు కీర్తానంద ప్రభుకి ఫోన్ చేస్తారు టోక్యోలో. టోక్యోలో ఫోన్ చేసి చెప్తారనమాట కి మీరు ప్రభుపాల్ వారు పంపించిన ఈ లేఖ ద్వారా అన్ని సమస్యలు ఇక్కడ పరిష్కారం అయిపోయాయి, కానీ ఈ సన్యాసులు ఇంకా వాళ్ళ సిద్ధాంతాన్ని పట్టుకొని వేలాడుతున్నారు. ఇంకా వాళ్ళు అదే విషయాన్ని వాళ్ళు వాదిస్తున్నారు, అదే సిద్ధాంతం, వాళ్ళ సిద్ధాంతమే కరెక్ట్ అన్నట్టుగా. సో ఈ విషయం విన్న తర్వాత ప్రభుపాల్ వారికి ఏ అనుమానాలు ఉన్నాయో ఇప్పటివరకు కన్ఫర్మ్ అవుతూ వచ్చాయి. ఇప్పుడు ఇంకా బాగా 100% కన్ఫర్మ్ అయిపోయాయి. వీళ్ళే ఈ మాయావాద సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్నారు నా వెనకాల. ఇంకా వీళ్ళకి ఈ సిద్ధాంతము ఈ అంత కలుషితం ఎలా అయిపోయిందంటే భారతదేశం నుంచి ఈ విషయం లోపలికి ప్రవేశించింది. సో అందుకారణంగానే వీళ్ళలో ఇప్పుడు భౌతిక కోరికలు పెరిగిపోయి పదవి కోసం, ఇంకా పవర్ కోసం, కంట్రోల్ చేయడం కోసం ఇవన్నీ కూడా నా సమక్షంలోనే చేయడం జరిగింది అని ప్రభుపాల్ వారు స్పష్టంగా ప్రభుపాల్ వారికి అర్థమవుతుంది అనమాట. దాని తర్వాత తమల కృష్ణ మహారాజ్, సుధామ వీళ్ళందరినీ అక్కడ ఉన్నారు, ముగ్గురు సన్యాసులు ఆయనతో పాటు. ఇంకా సో ప్రభుపాల్ వారిని అడుగుతానమాట, ఇప్పుడు ఏం చేద్దాం మరి ఈ నలుగురు సన్యాసులు ఎవరైతే మాయావాద సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్నారో వాళ్ళ గురించి. సో వీళ్ళు ఇప్పటివరకు నిన్ననే విన్నారనమాట మాయావాద సిద్ధాంతాన్ని ఖండించడం ప్రభుపాల్ వారు బాగా గంటల కొద్దీ వాళ్ళకి చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అప్పుడు వాళ్ళు అంటారనమాట, ఇలాంటి మాయావాదం ప్రచారం చేసే వ్యక్తులు ఎవరిని కూడా మనం ఇస్కాన్లో ప్రవేశించడానికి మనము అనుమతినివ్వకూడదు అని, ఇలాంటి వాళ్ళు ఇస్కాన్లో ఉండకూడదు అని. సో ప్రభుపాల్ వారు వెంటనే అంగీకరించి చెప్తారనమాట, ఒకవేళ ఇలాంటి సన్యాసులు మాయావాదాన్ని ప్రచారం చేస్తే వాళ్ళు ఈ మన ఇస్కాన్ మందిరంలో ఉండడానికి వీల్లేదు, వాళ్ళకి కావాలంటే బయటికి వెళ్ళి ఏమైనా ప్రచారం చేసుకోండి వాళ్ళ ఇష్ట ప్రకారం, కానీ ఇస్కాన్లో ఉండడానికి వీల్లేదు వాళ్ళని చెప్పేస్తారు. సో అదే విషయాన్ని తమల కృష్ణ మహారాజు జీబీసీకి అక్కడ అమెరికాలో తెలియజేస్తారన్నమాట, మెసేజ్ చేసేస్తారు. దీని ద్వారా అక్కడ ఉన్న జీబీసీస్ ఈ విషయాన్ని ఇంకక్కడ మేనేజ్ చేయడానికి, అక్కడ పరిస్థితుల్ని మేనేజ్ చేయమని ఈ ఆర్డర్ పంపించేస్తారు, ప్రభుపాల్ ద్వారా చెప్పారని చెప్పేస్తారు వాళ్ళకి. సో సెప్టెంబర్ 2వ తేదీన ప్రభుపాల్ వారు హంసదూత ప్రభుకి జర్మనీలో లేఖలో ఇంకో విషయాలు రాస్తారనమాట. సో ఏమంటారంటే, ఈ యొక్క విషయం అనేది మన సంస్థలో మొత్తం వ్యాపించిపోయి చాలా ప్రమాదకరమైన రూపాన్ని దాల్చింది, కానీ ఇప్పుడేం సమస్య ఏం లేదు, ఇది మనని ఏమీ చేయలేదు. ఎప్పటివరకు అయితే ఎలాగైతే
ప్రహ్లాద్ మహారాజ్కి కూడా విషం ఇచ్చారు. ప్రహ్లాద్ మహారాజ్కి ఏం అవ్వలేదు, విషం ఏం చేయలేకపోయింది. కృష్ణుడికి పాండవులకు కూడా విషం ఇచ్చారు, అయినా ఆ విషం ప్రభావం చూపలేకపోయింది. అలాగే నా శిష్యుల్లో కూడా ప్రహ్లాద్ మహారాజ్ లాగా బాగా భక్తి చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటే అప్పుడు ఈ విషయం అనేది మన సంస్థలో కూడా ఏం పనిచేయదు. అందుకనే నేను ఇప్పుడు నా పవరు, ఇస్కాన్ని మేనేజ్ చేయడానికి కావాల్సిన పవరు అంతా కూడా నేను గవర్నింగ్ బాడీ కమిషన్ జీబీసీకి ఇచ్చేసాను. వాళ్ళు అడ్మినిస్టర్ ఈ ఇస్కాన్ని బాగా మేనేజ్ చేయడానికి, రన్ చేయడానికి కావాల్సిన అధికారం వాళ్ళకి ఇచ్చాను నేను. వాళ్ళు ఇప్పుడు చేయిస్తారు అని చెప్పి రాస్తారనమాట హంసదూత్ ప్రభుకి జర్మనీలో. ఇంకా తర్వాత హైగ్రీ ప్రభుకి న్యూ బృందావన్లో కూడా ప్రభుపాల్ ద్వారా రాస్తారు. మళ్ళీ నాకు చాలా ఆనందంగా ఉంది, అక్కడున్న జీబీసీ వాళ్ళు బాగా యాక్టివ్గా అక్కడున్న సమస్యల్ని పరిష్కరిస్తున్నారు, ఇంకా అక్కడున్న పరిస్థితుల్ని సరిదిద్దుతున్నారు. ఏవైతే మన సంస్థ యొక్క మూలాల్ని కదిపేశాయో అటువంటి పరిస్థితిని సరిచేస్తున్నారు. మీరందరూ కూడా జీబీసీ వాళ్ళు అందరూ కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండి మన సంస్థ బాగా ఎదిగేటట్టుగా వాళ్ళు ఇలాంటి అన్ని విషపూరితమైన విషయాల నుంచి మన సంస్థను రక్షిస్తూ ఉండాలి. ఇంకా మీరు మీ న్యూ బృందావన్లో ఇంకా బాగా ప్రచారం, బాగా తీవ్రతను పెంచండి. ఎలా అంటే బాగా ఇంకా నా పుస్తకాలని తీవ్రతతో చదవడం ద్వారా ఇలా పెంచుతున్నారనే విషయాలు నాకు తెలుసుకొని ఆనందం కలిగిస్తున్నాయి నాకు. మీరు దీన్ని బాగా కొనసాగించండి, పుస్తకాలని చదవడం ఇంకా ప్రచారం చేయడం. దాని ద్వారా మన మూమెంట్, ఇస్కాన్ మూమెంట్ ఇంకా బాగా సుస్థిరంగా అవుతుంది. సో ముందు నుంచే నేను ప్రభుపాల్లో రాస్తున్నాను, ముందు నుంచే నేను ఈ మాయావాదాన్ని ఎన్నోసార్లు ఖండించాను. నా ప్రవచనాల్లో, నా పుస్తకాలు ప్రతి చోట ఉన్నాయి అవి. కాబట్టి మీరు ఇలాంటి విషయాల్లో జీబీసీతో కన్సల్ట్ చేసి ఇంకా సరైన బాగా అవగాహన తెచ్చుకోండి. అప్పుడు ఏ సమస్యలు ఇస్కాన్లో ఉండవు. ఆ నలుగురు సన్యాసులు ఏం వాగుతున్నారో వాగుకోనివ్వండి, మన ఇస్కాన్ సంస్థ ముందుకు వెళ్తూనే ఉంటుంది అని ప్రభుపాల్ వారు అంటారు. ఇంకో లేఖలో సత్స్వరూప్ మహారాజ్కి ఆయన బోస్టన్లో రాస్తారు. నాకు చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే ఈ యొక్క సన్యాసులు ప్రచారం చేసే ఈ సిద్ధాంతం ద్వారా మీరు అక్కడ ఎవరు కూడా కలుషితం అవ్వలేదు. వీళ్ళ సిద్ధాంతం ఏంటంటే నేను అందరినీ త్యాగం చేసేసాను, అందరి పట్ల నేను అసంతృప్తి చెంది, నేను ఏ ఇస్కాన్ మెంబర్ పట్ల నేను అసంతృప్తి చెందలేను అని ప్రభుపాల్ వారు చెప్పేస్తారు స్పష్టంగా. ఏదైతే దారుణమైన ప్రమాదకరమైన విషయం ఆపద వచ్చిందో ఆ ముప్పు ఇప్పుడు వెళ్ళిపోయింది. కొన్ని నెలల నుంచి నాకు ఇది పెద్ద సమస్యగా మారిపోయింది. ఇప్పుడు దాని కారణం నేను పుస్తకాలు కూడా రచించలేకపోయాను, అది కూడా ఆపేశాను. ఇప్పుడు అంతా కూడా ఆ సమస్య వెళ్ళిపోయింది. సో ఇదంతా కూడా ఒక విధంగా మన మంచికే జరిగింది. ఎందుకంటే ఈ సమస్య నుంచి ఇప్పుడు ఇస్కాన్ ఎదుర్కొన్నందుకు కారణంగా ఇప్పుడు మన భక్తులందరూ, శిష్యులందరూ కూడా చాలా తీవ్రతతో నా పుస్తకాలని క్షుణ్ణంగా చదువుతున్నారు. సో తద్వారా ఇలా చదవడం ద్వారా వాళ్ళు సరిగ్గా సిద్ధాంతాన్ని అర్థం చేసుకొని దాన్ని వాళ్ళ జీవితంలో వాళ్ళు దించుకోగలిగితే, ఉపయోగించుకోగలిగితే తద్వారా ఎంతో మంచి మనం లాభాలని ఇస్కాన్లో చూడొచ్చు, ఆధ్యాత్మిక లాభాలని. సో అందుకనే వాళ్ళు ఈ విధంగా బాగా సిద్ధాంతాన్ని అర్థం చేసుకొని ఇస్కాన్లో అప్పుడు భక్తి జీవితాన్ని వాళ్ళు నివసించాలి భక్తిలో. సో ప్రభుపాల్ ద్వారా ముఖ్యంగా టోక్యోకి వచ్చింది డాయ్ నిప్పన్ కంపెనీతో ఒక పని మీద వచ్చారు. ఇప్పుడు ఆ పని మీదే వెళ్తున్నారు. సో డాయ్ నిప్పన్ నుంచి వాళ్ళు కంపెనీ ప్రైవేట్ కార్ పంపిస్తారు ప్రభుపాల్ వారి కోసం. ప్రభుపాల్ వారు అందులో తన టీం మెంబర్స్తో కలిసి వెళ్తారు. సో ఒక ఎగ్జిక్యూటివ్ ఆయన తీసుకొని వెళ్తారు. సో ప్రభుపాల్ వారు అక్కడ చూస్తారన్నమాట జపాన్లో. అక్కడ మార్నింగ్ వాక్ కూడా వెళ్తున్నప్పుడు జపాన్లో ఉన్న వ్యక్తులందరూ కూడా చాలామంది ప్రభుపాల్ వారు చూసి ఇలా నడుం దగ్గర నుంచి కింది వరకు వంగి ఇలా ప్రభుపాల్ వారికి ప్రణామాలు చేస్తారు. ఒక విధంగా వాళ్ళ స్టైల్లో వాళ్ళు బేసికల్లీ ప్రభుపాల్ వారికి వాళ్ళ సమ్మానము, వాళ్ళ ప్రణామాలు అర్పించుకుంటారు. ఇంకా చాలామంది కూడా అలా చేతులు జోడించి కూడా ప్రణామాలు అర్పించుకుంటారు. ప్రభుపాల్ ద్వారా చూసి ఈయన ఒక పుణ్య సాధు వ్యక్తి అని. సో ప్రభుపాల్ వారు అప్రిషియేట్ చేస్తారన్నమాట జపనీస్ పీపుల్, ఈ జపాన్ వాళ్ళు చాలా మంచి అలవాట్లు ఉన్నాయి వీళ్ళకి అని. ఇంకా చాలా బాగా వాళ్ళు నీట్గా ఇక్కడ చెట్లు పెంచుతున్నారు, ఇంకా మంచి దారులు కూడా నీట్గా ఉన్నాయి, ప్రశంసిస్తారు ప్రభుపాల్ వారు. దాని తర్వాత ఒకరోజు ఇంకా ఫైనల్గా మీటింగ్ కోసం అనేసి డాయ్ నిప్పన్ కార్లో
వాళ్ళ ఇంటికి అదే వాళ్ళ కంపెనీకి వెళ్తారు. సో ఒక జూనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రభుపాల్ వారు అందరి ఇంకా ఇద్దరు శిష్యుల్ని, ప్రభుపాల్ వారిని ఆయన ఇద్దరు శిష్యుల్ని తీసుకొని పైన ఎలివేటర్లో అంటే లిఫ్ట్లో ఒక పెద్ద కాన్ఫరెన్స్ ఉంటుంది, పెద్ద టేబుల్ ఉంటుంది, దాని ముందు కూర్చోబెడతారు. అటువైపు నుంచి 6 మంది ఎగ్జిక్యూటివ్స్ వస్తారు. ఇప్పుడు తమల్ కృష్ణ మహారాజు, దేవానంద మహారాజు, ప్రభుపాల్ వారు వీళ్ళు ముగ్గురు వెళ్ళారు అక్కడికి. అక్కడ డై నిప్పన్ కంపెనీ నుంచి అందులో 6 మంది టాప్ ఎగ్జిక్యూటివ్స్ అనమాట వాళ్ళు. అందులో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అందరూ ఉన్నారనమాట. వాళ్ళ 6 మంది వచ్చి ప్రభుపాల్ వారికి ముందు వస్తారు. వాళ్ళందరూ కూడా ఇలా వంగి ప్రభుపాల్ వారికి ప్రణాళం అర్పించుకొని యువర్ డివైన్ గ్రేస్ అనేసి వాళ్ళ యొక్క ప్రతి ఒక్కరు వాళ్ళ కార్డు ఉంటుంది కదా, విజిటింగ్ కార్డు వాళ్ళది, అది ఇస్తారు వాళ్ళకి ఇచ్చి, ప్రభుపాల్ వారికి ఇచ్చి చెప్తారు మా పదవి ఇది, మేము చేసే సేవ ఇది. అని తర్వాత ప్రభుపాల్ వారిని కూడా పొగుడతారు. మేము చాలా మాకు గర్వంగా ఉంది, ఇది మీ యొక్క గొప్ప వ్యక్తి, గొప్ప రచయిత, గొప్ప ఆధ్యాత్మిక సాధువు వంటి వ్యక్తి యొక్క రచనల్ని మేము ప్రచురించడానికి మాకు ఒక మంచి అవకాశం దొరికింది, మాకు చాలా ఆనందంగా ఉంది అని ప్రభుపాల్ వారిని సన్మానించి ప్రశంసించిన తర్వాత టీ కూడా సర్వ్ చేస్తారు. కానీ ప్రభుపాల్ వారు తీసుకోరు, టీ హాట్ మిల్క్ ఇవ్వమని చెప్తారు. దాని తర్వాత ప్రభుపాల్ వారు స్టార్ట్ చేస్తారు కన్వర్జేషను. ఈ ఇస్కాన్ సంస్థ ఏమిటి, మేము చేసే కార్యాలు ఏమిటి, మేము పుస్తకాలు ఎందుకు ప్రచురిస్తున్నాము, అసలు ఏం ప్రచారం చేస్తున్నాం అనే విషయాలు చెప్తారు. తర్వాత డై నిప్పన్ ఎగ్జిక్యూటివ్స్ విని కాసేపు అయిన తర్వాత సెలవు తీసుకొని వెళ్ళిపోతారు అక్కడి నుంచి. దాని తర్వాత మళ్ళీ ఇంకో రోజు నెక్స్ట్ డే మీటింగ్ ఉంటుందన్నమాట. ఆ మీటింగ్లో మళ్ళీ వస్తారు. ఇప్పుడు ఇంకో చిన్న రూమ్ తీసుకెళ్తారు. అక్కడ టేబుల్ ముందు కూర్చుంటారు ప్రభుపాల్ వారు, తన శిష్యులు. దాని తర్వాత ఇక్కడ నుంచి జపానీస్ వాళ్ళు ఐఎమ్ వెరీ సారీ. సో దాని తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, అంటే 6 ఎగ్జిక్యూటివ్స్ వెళ్ళిపోయిన తర్వాత ఆ రూమ్లో ఇంకా జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే వాళ్ళని తీసుకొచ్చారో, ప్రభుపాల్ వాళ్ళ శిష్యుల్ని తీసుకొచ్చారో, ఆయన అక్కడే కూర్చొని ఉంటాడు. ఆ టేబుల్ మీద అన్ని కార్డులు ఉంటాయి. సో పరిచయం ఉంటాయి వాళ్ళు ఇచ్చిన కార్డులన్నీ 6 మంది. సో ప్రభుపాల్ వారు అడుగుతారు ఈ వ్యక్తిని, జస్ట్ ఆ జపనీస్ ఎగ్జిక్యూటివ్ని, జూనియర్ని, నీ జీవిత ఉద్దేశం ఏంటి అని. సో ఆ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తాడంటే అక్కడున్న కార్డులన్నీ తీసుకొని ఒకటి మీద ఒకటి పెడతారనమాట. అన్నిటికన్నా పైన ప్రెసిడెంట్ కార్డు, దాని కింద వైస్ ప్రెసిడెంట్ది, అలా ఇంకా మిగతా అందరి పెట్టి లాస్ట్కి ఈయన కార్డు పెడతాడు కింద పెట్టేసి, తర్వాత ఈయన కార్డు తీసి కింద నుంచి ప్రెసిడెంట్ కార్డు పైన పెడతాడనమాట. సో బేసికల్లీ ప్రభుపాల్ వారికి ఆయన ఇంత గ్రాఫికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఏంటంటే, నేను ప్రెసిడెంట్ కన్నా పై పోస్ట్కి వెళ్ళాలి, లేకపోతే ప్రెసిడెంట్ పోస్ట్ నాకు కావాలి, ఈ ప్రెసిడెంట్ అవ్వడం. ప్రభుపాల్ వారు నవ్వుతూ, నువ్వు ఈ కంపెనీకి ప్రెసిడెంట్ అవ్వడం నీ కోరిక, ఇది చాలా తాత్కాలికమైన కోరిక, ఎందుకంటే ఈ జీవితమే అసలు, ఈ శరీరమే తాత్కాలికం, కొంచెం సమయం వరకే ఉంటుంది ఈ జీవితం, ఈ శరీరం. సో ఈ విధంగా ఇలాంటి భౌతిక విషయాలు, వస్తువులు ఇవన్నీ శాశ్వతం కాదు, ఇటువంటి కోరికలన్నీ కూడా సరైనవి కాదు. జీవిత ఉద్దేశం అంటే ఏమిటి, మన ఆత్మ, అన్ని విషయాలు ప్రభుపాల్ వారు ఒక అరగంట సేపు ఆయనకు సిద్ధాంతం అంతా కూడా చెప్తారనమాట. సో ఆయన ఓపికగా వింటాడు. దాని తర్వాత అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరతారనమాట. సో దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజు మీటింగ్ అనమాట, మళ్ళీ కలుస్తారు. ఈసారి ఇంకొక కాన్ఫరెన్స్ రూమ్, కొంచెం చిన్న టేబుల్ రూమ్కి వెళ్తారు. అక్కడ ఏంటంటే ఇప్పుడు డై నిప్పన్ యొక్క 3 ఇంటర్నేషనల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అక్కడికి వస్తారు. బేసికల్ ఏంటంటే ఇప్పుడు ఫైనల్ చేయాలన్నమాట రేట్. సో ప్రభుపాల్ వారు అంటారు, పుస్తకం మేము ఒక్క పుస్తకానికి $1.35 అంటే $1.35 మేము ఇవ్వగలం, ఇది రేటు మాది అని చెప్తారు. ఇది వినగానే యువర్ డివైన్ గ్రేస్ అనేసి ఒక సేల్స్ మ్యాన్ అంటాడు, ఇది మాకు సంభవం కాదు, ఈ ప్రైస్కి మేము ఇవ్వడం, ఎందుకంటే ఇది చాలా చాలా తక్కువ ప్రైస్ మీరు కోట్ చేశారు, ఇంత తక్కువ ప్రైస్ మేము ఇస్తే మేము చాలా లాస్ అయిపోతాం, మాకు ఇది సంభవం కాదు, ఎందుకంటే ఇప్పుడు అన్ని ధరలు పెరిగిపోయాయి, పేపర్ కాస్ట్ పెరిగిపోయింది, అది పెరిగిపోయింది, కాబట్టి ఇంత తక్కువ కాస్ట్లో మాకు సంభవం కాదు అని ప్రభుపాల్ వారికి చెప్తుంటారు. ప్రభుపాల్ వారు తన తర్వాత అంటారు, చూడండి మాది ఇస్కాన్ సంస్థ, మేము పుస్తకాలను వితరణ చేస్తున్నాము, మేమందరూ మానవజాతి కళ్యాణం కోసం కృషి చేస్తున్నాము, అందరికీ లాభం వస్తుంది, ఆధ్యాత్మిక లాభాన్ని పంచుతున్నాము మేము, అందుకనే మేము ఇక్కడ ఏదో బిజినెస్ ప్రాఫిట్స్ ఆశించి మేము ఇక్కడ కార్యాలు చేయట్లేదు, అందుకని ఇది ఆధ్యాత్మిక శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. సరే ఇప్పుడు మీరు ఏదో అంటున్నారు, ఇక ఫైనల్గా ఇప్పుడు నేను డీల్ చేయను ఈ కేసుని, మా శిష్యుడు ఉన్నాడు, సో ఆయన మా సెక్రటరీ ఉన్నాడు, ఆయన సెక్రటరీ ఈ విషయం గురించి ఇక మాట్లాడతాం మీతో అని ప్రభుపాల్ వారు వెనకాల చైర్లో కూర్చున్నారు. ఇప్పుడు ముందు తమల్ కృష్ణ మహారాజ్ని పెట్టేశారన్నమాట. తమల్ కృష్ణ మహారాజ్ ముందు వెళ్ళేసి ప్రభుపాల్ వారి
ఇప్పుడు ఉద్దేశాన్ని అర్థం చేసుకొని ఆయన అంటారనమాట, ప్రభుపాల్ వారు ఎంతో దయతో మీకు చాలా మంచి ప్రైస్ కోట్ చేశారు. అసలైతే అంత ప్రైస్ కూడా మేము ఇచ్చుకోలేము. ఇస్కాన్ ఎప్పటి వరకు ఎవరికి ఇంత పెద్ద ప్రైస్ కోట్ చేయలేదు పుస్తకానికి. సో నా ప్రకారం అయితే కోట్ చేసే ప్రైస్ ఏంటంటే ప్రభుపాల్ వారు ఇచ్చిన దానికన్నా కూడా 40 సెంట్లు తక్కువ కోట్ చేస్తాడు. అంటే 95 సెంట్లు మాత్రమే కోట్ చేస్తాడు. $1 కన్నా తక్కువ కోట్ చేస్తాడు తమిళ కృష్ణ మహారాజ్. అప్పుడు వాళ్ళు అంటారు, వాళ్ళు ఇంకా నిరుత్సాహ, ఓ మిస్టర్ తమాల్ ప్లీజ్ మీరు ఒకసారి ఆలోచించండి, అసలు మీరు ఏం చెప్తున్నారు, అసలు మీరేమి కోట్ చేస్తున్నారు అనేసి మెల్లిగా కొంచెం ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుందన్నమాట. అలా వాళ్ళు ఒకటి అంటున్నారు, తమిళ కృష్ణ మహారాజ్ ఒకటి అంటున్నారు. ఇలా మాట్లాడుతూ కాసేపు ఆర్గ్యుమెంట్ అయిపోయిన తర్వాత ప్రభుపాద్ వెయిట్ చేసి తర్వాత మధ్యలోకి వెళ్ళి, ఓకే నేను ఇప్పుడు మీ ఇద్దరి తరఫున విన్నాను, ఆయన చెప్పేది విన్నాను, మీరు చెప్పేది వింటున్నాను. సో మీ ఇద్దరి మాట ఉంచుకొని నేను మధ్యలో ఒక ప్రైస్ ఫిక్స్ చేస్తాను. $1.25 అంటే $1.25 ఇది ఫైనల్ అంతే అంటారు ప్రభుపాద్ గారు. అనగానే యువర్ డివైన్ గ్రేస్ సరే అనేసి సేల్స్ మ్యాన్ ఒప్పుకుంటారు, ఆల్ రైట్ అని. సో దాని తర్వాత ఈ బేరం అంతా సెట్ అయిపోయిన తర్వాత, కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత, ఆ కాంట్రాక్ట్ సెట్ చేసుకుంటారు ఏంటంటే వాల్యూమ్ 1 కృష్ణ బుక్ 2 వాల్యూమ్స్ కదా, వాల్యూమ్ 1 వాల్యూమ్ 2. వాల్యూమ్ 1 కూడా ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్రింట్ చేస్తున్నారు, కాపీస్ ఇంకా కొన్ని. తర్వాత వాల్యూమ్ 2 వచ్చేసి ఫస్ట్ టైం ప్రింట్ చేస్తున్నారు. ఇంకా భగవద్ దర్శనం మ్యాగజైన్ని హిందీలో కూడా ఇప్పుడు ప్రింట్ చేస్తున్నారు, 2 ఇష్యూస్. ఇంకా అంతేకాకుండా ఈశోపనిషద్ కూడా పుస్తకాన్ని కూడా ఇక్కడ ప్రింట్ చేస్తున్నారు. ఇవన్నీ కాంట్రాక్ట్ అయింది, మాట్లాడుకున్నారు. సో ఇస్కాన్కి జస్ట్ $5,000 ఇప్పుడు ఇవ్వాలి వాళ్ళకి. దాని తర్వాత మిగతావన్నీ కూడా డైనిప్పన్ కంపెనీ వాళ్ళు క్రెడిట్ బేసిస్ మీద మనకు డెలివరీ చేస్తారు ఇస్కాన్కి. సో ఈ విధంగా ఒప్పందం అంతా కుదుర్చుకున్న తర్వాత ప్రభుపాల్ వారు తన అపార్ట్మెంట్లో ఒక మంచి ఫీస్ట్ విందు భోజనం ఆయోజనం చేస్తారనమాట డైనిప్పన్ కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ అందరికీ. సో వాళ్ళందరూ వస్తారు, విందు భోజనం స్వీకరిస్తారు. తర్వాత అందులో వారికి ముఖ్యంగా సమోసాలు ఇంకా పకోడాలు బాగా నచ్చుతాయన్నమాట. సో దాని తర్వాత ఈ విధంగా ప్రభుపాల్ వారికి కూడా వాళ్ళు ఒక వాచ్ ప్రజెంట్ చేస్తారు. ఇంకా టోక్యోలో ఉన్నన్ని రోజులు ప్రభుపాల్ వారు ఎంతో అన్ని సౌకర్యాలతో బాగా ఉండే విధంగా ఆయన వాళ్ళు చూసుకుంటారు. సో అదే సమయంలో అక్కడ ఒక కెనడియన్ బార్న్ జపనీస్ బాయ్, కన్నడలో పుట్టాడు, జపన్ అబ్బాయే, అతను బ్రూస్ అనమాట ఆయన పేరు. ఆయన కలుస్తాడు ప్రభుపాల్ వారిని. ఆయనకు ఎంతో ఆసక్తి ఉంది కృష్ణ భావనామృతం విషయంలో అని ప్రభుపాల్ వారు కలుస్తారు. నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది దీని మీద అని. సో ప్రభుపాల్ వారు అంటారు, నేను భారతదేశానికి వెళ్తాను, అక్కడ వచ్చి నన్ను కలువు అని. సరే అని ఎంతో ఉత్సాహంతో అబ్బాయి చూపిస్తాడు. మరి ఏం జరిగిందో మనం వచ్చే ఎపిసోడ్లో తర్వాత చూద్దామంట. సో దాని తర్వాత అసలు ప్రభుపాల్ వారు భారతదేశానికి వెళ్తారు, ఇక్కడ నుంచి అసలు ఏం జరుగుతుందో, సో అన్ని విషయాలు మనము వచ్చే ఎపిసోడ్లో చర్చించుకుందాము. సో ఇక్కడే నేను సెలవు తీసుకుంటాను ఈరోజు. అందరికీ చాలా ధన్యవాదాలు ఎంతో ఓపిక వినందుకు. శిల ప్రభుపాద్కి జై, శిల ప్రభుపాద్ లీలామృతంకి జై, సమవేత గౌర భక్త వృందికి జై, నితాయ్ గౌర్ సీతానాథ్ ప్రేమానందే హరి హరి పోల్.